పరిచయం చేయడానికి ముఖ్య కారణం ఒంగోలు పట్టణంలో మరి సేవకులు రాజేశ్వరరావు గారు మిమ్మల్ని కలుసుకోవడానికి ఒక వారధిగా పనిచేశారు. వారి సంఘానికి గత కొన్ని సంవత్సరాలుగా నేను ఆహ్వానించబడతా ఉన్నాను. అదే ప్రేమతో మీ మధ్యకు నన్ను పరిచయం చేసిన మరి రాజేశ్వరరావు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సంఘస్థులారా, గ్రామస్తులారా, వేదిక మీద అభిషిక్తులు ఉన్నారు. వారందరికంటే నేను ఉన్నతమైన వాడిని అని నేను అనుకోవడం లేదు. అభిషిక్తులు అద్భుతముగా, అనర్గళంగా సత్యబోధను సరిగా ప్రజలకు చేర్చగలరు. కానీ ఈరోజు ఆ వంతు నాకు దేవుడు అనుగ్రహించాడు. అందుకే మీ మధ్య నిలబడ్డాను. కాబట్టి నేను మీతో కొద్ది నిమిషాలు దేవుని మాటలు పంచుకునే ప్రతినిధిగా నిలబడుతున్నప్పుడు మీరందరూ నాకు సహకరిస్తారని మొదటిగా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరం కలిసి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రాత్రి కాలంలో మీతో ఓ చక్కని మాటను పరిచయం చేశాను. రాత్రి వచ్చిన వారందరికీ ఆ మాటలు గుర్తున్నాయి అనుకుంటున్నాను. ఎంతమంది గుర్తున్నాయి? ఒకసారి అందరికీ చేతులు చూడాలనుకుంటున్నాను. తప్పేం కాదనుకుంటున్నాను. చేతులు చూద్దాం. ఓకే, మీ అందరికీ వందనాలు. ఒక 5 విషయాలు మీ మదిలో ఉంచాలి అని ఇచ్చటికి వచ్చిన తర్వాతనే ప్రేరేపించబడ్డాను. ఈ వేదిక మీద ఉండి మీరు గమనించారో లేదో, రాత్రి అలా పెన్ను పెట్టి ఒక 5 విషయాలు చెప్పాలి పిల్లలకి అని. నా నిర్ణయం వేరు, నా ఆలోచన వేరు. మీ ప్రార్థన, దైవజనుల ప్రార్థన, ముఖ్యంగా పరంజ్యోతి గారి యొక్క ఉద్దేశం దేవుణ్ణి సంధించి ఇక్కడ ఏం మాట్లాడాలో అక్కడ ప్రభువారు నన్ను ప్రేరేపించడం జరిగింది. ఆ మాటలే మీకు అందించడం జరిగింది. ముఖ్యంగా ఎంత గొప్ప ఏర్పాట్లకు కారకులైన పరంజ్యోతి గారిని బట్టి మనం అందరము దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువారు అంటారు, నేను మృతున్నయ్యాను కానీ యుగ యుగాలు సజీవుడనే. మీరు కూడా సజీవమైన రాళ్ళే అన్నాడండి. మనల్ని ఏమన్నాడు ప్రభువారు? మీరు కూడా సజీవమైన రాళ్ళే, ఆలయంగా కట్టబడుతున్న సజీవమైన రాళ్ళు. సజీవంగా ఉన్న రాయే మరొక రాతి గుండెను సజీవంగా మార్చగలుగుతుంది. కఠినంగా ఉన్న రాయి మరొక రాతిని సజీవంగా చేయలేదు. జీవం కలిగిన మనం మరొకరిని జీవింపజేయగలిగే సామర్థ్యం దేవుడు మనకిచ్చాడు. రాత్రి కాలంలో నేను మీతో ఒక 5 విషయాలు జస్ట్ అలా పరిచయం చేశాను. అందులో ఒక్క విషయం మీకు చెప్పిన గుర్తుంది. 5 విషయాలు గుర్తున్నాయా మీకు? మర్చిపోయారు కదా? గుర్తున్నాయి. 5 విషయాల్లో మొదటి విషయం నేను మీతో పంచుకున్నాను. బెయేర్షెబా. ఏంటండి అది? దానికి అద్భుతమైన నిర్వచనం 7 బావులు కలిగినది అని అర్థం. అద్భుతమైనటువంటి నిర్వచనం. దాని అర్థం ఏంటంటే 7 బావులు. బావి అంటే ఓట కలిగినది అని అర్థం. బావి అంటే
ఊట, అందులో నుంచి ఊట ఊరుతూ ఉంటుంది. ఆ గ్రామం ఎన్ని నీళ్లు తోడుతున్నా, ఎన్ని బొంగలు, ఎన్ని కడవలు, ఎన్ని బిందెలు నీళ్లు బావిలో నుంచి తోడుకుంటున్నా, చెప్పండి, ఆ బావిలో నీళ్లు తక్కువ కావు. అవి ఊరుతూనే ఉంటాయి. ఒక బావిలో నీళ్ళే అంతగా ఊరుతుంటే, ఈ బెయిర్షెబా 7 బావులు కలిగిన కలయిక. ఇంకా నీటి కొరత ఉంటుందా? ఆసక్తిగా చెప్పండి, ఉంటుందా? ఒక బావి నీటికే నీటి కొరత లేనప్పుడు 7 బావుల కలయికగా ఉన్న బెయిర్షెబాలో నీటి కొరత ఉండదు. ఇంకా 7 అనేది సంపూర్ణతత్వాన్ని తెలియపరుస్తూ ఉంది, సంపూర్ణతను తెలియజేస్తుంది. అంటే కావలసినంత సమృద్ధిగా ఆ బావిలో లేదా బెయిర్షెబాలో నీరు ఉంది. కానీ నీరు అంతగా కలిగిన ఆ బెయిర్షెబాలో నీటి కొరతతో గుండెలు బాదుకొని ఏడ్చింది ఒక తల్లి. బ్రతికించాడా లేదా? ఎందుకని ఆవిడ నీటి కొరతతో ఏడ్చింది? కళ్ళున్నాయి. బైబిల్ అంటుంది, కళ్ళుండి కూడా ఆ కన్నులకు ఈ యుగ సంబంధమైన దేవత, కొరింథీ పత్రికలు అంటాడు, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి, ఎవరి? నోరు తెరిచి చెప్పండి, ఎవరిది? అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలుగ చేస్తాడు. వాడి డ్యూటీ అది. విశ్వాసివిగా నీవుంటే నీకు గ్రుడ్డితనం కలుగజేయడం వాడి వల్ల కాదు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అక్కడే ఉండి ఆ పంచలో ఎదిగి ఆ కంచంలో తిని ఆ నీడలో బ్రతికిన ఆవిడ అవిశ్వాసురాలుగా ఉంది గనుకనే తన కన్నుల ముందు ఉన్న ఆ ఊటలను అపవాది కనబడనీయకుండా ఆమె కన్నులను మూసివేసి గ్రుడ్డితనం కలుగజేశాడు. ఎప్పుడైతే పరమ తండ్రికి చోటిచ్చి గుండెలు బాదుకొని అయ్యా తప్పు చేశాను అని అడిగిందో, అప్పుడు అపవాదిని గద్దించి ఆమె మనోనేత్రాలు తెరిచి ఆమెకు ఓటలు ఇచ్చిన దేవుడు మన దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఈ గ్రామంలో ఎవరైనా ఓటలు కనబడకుండా తిరుగుతుంటే, ఓటలు అనగానే చెప్పాను, దైవజనుని నోటి మాట నీటి ఓట వంటిది. అభిషిక్తుల బోధ జీవ జలము వంటిది. దేవుడు ఎన్నుకున్న వారి ఆలోచనలు తలులో దేవుడు ఎన్నుకొని వాడుకునే వారి ఆలోచనలు, దైవజనుల ఆలోచనలు లోతు నీటి ఓట వంటివి. అట్టి దైవజనులను దేవుడు మీకు ఇచ్చాడు. వారి కొరకు చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. అవి కనబడని గ్రామస్తులు లేరా? గ్రామంలో ఇందరేనా ఉంది? ఆ ఓటలను దాటి వెళ్ళిపోయేవారు, అటు ఇటు తిరుగుతున్నవారు రావద్దా అని రాత్రి దేవుడు మీతో మాట్లాడినట్లుగా నాకు గుర్తు. ఈరోజు రెండో మాట మీ ముందు ఉంచుతాను. రెండవది బెత్లెహేము. బెయిర్షెబా నుండి బెత్లెహేంలోకి అడుగు పెడదాం. బెత్లెహేము అనేది ఒకసారి రూతు గ్రంథం 1వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని ఒక్కసారి చూడండి. త్వరగా
న్యాయాధిపతులు ఏలిన దినాల్లో దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశానికి వెళ్ళాడు. చాలండి. బెత్లెహేములో ఉన్నటువంటి ఈ చక్కని కుటుంబం, అద్భుతమైన కుటుంబం, మీకు తెలిసిన కుటుంబం తెలుసండి. బెత్లెహేములో ఉన్న కుటుంబం ఏంది అట్లా చూస్తున్నారు? ఎప్పుడు వచ్చారు మా ఇంటికి మాకు తెలియటానికి అంటారా? వచ్చారా మీ ఇంటికి ఎప్పుడైనా? మరి మీకు ఎట్లా తెలుసు? ఈ రాత్రి దేవుడు వారిని మీ ఇంటికి పంపించునుగాక. చేర్చుకుంటారా? అయ్యి బాబు, చేర్చుకునేటట్టే ఉన్నారా? సరే, మంచిది. బెత్లెహేము అనేటువంటి ఆ ప్రాంతంలో, ఆ స్థలంలో, ఆ గ్రామంలో కరువు వచ్చిందని, ఏమొచ్చిందని, ఒక మనుష్యుడు తన బిడ్డల్ని, తన భార్యను వెంటబెట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడు. అక్కడ మోయాబీయులు నివసిస్తున్నారు. మోయాబు దేశం అది. బెత్లెహేము నుండి ఎక్కడికి వెళ్ళాడు? మోయాబు దగ్గరకు వెళ్ళాడు. మీకు తెలియనిదా ఈ విషయాలు? నేను ఒక్క మాట చెప్తాను, మీకు తెలిసిన వాటిలోనే ఒక్క మాట. బెత్లెహేం అంటేనే దాని అర్థం రొట్టెల ఇల్లు అని ఒకటి, అన్నవరం అని ఇంకొకటి. బెత్లెహేం అంటేనే భోజనము సమృద్ధిగా ఉండే గ్రామము అని అర్థం. రొట్టెలు సమృద్ధిగా దొరికే గ్రామం అని అర్థం. అక్కడ ఏమొచ్చిందనుకుంటున్నారు ఈ కుటుంబీకులు? కరువు వచ్చింది. నేను అడుగుతాను, అదే బెత్లెహేములో బోయాజు అనేటువంటి ఒక ధనవంతుడున్నాడు. ఉన్నాడా? చూడలేదు ఎప్పుడు? బోయాజు అనే ఒక భాగ్యవంతుడున్నాడు. కరువు వచ్చిందని బోయాజు వైపు చూడకుండా, కరువు వచ్చిన ఆ బెత్లెహేము వాసులైన వారు భాగ్యవంతుడైన బోయాజు వైపు చూడకుండా ఎటు చూశారు? మోయాబు వైపు చూశారు. ఎంత గొప్ప భోజనపు గృహాలైనా, రొట్టెలు సమృద్ధిగా దొరికే గ్రామమైన, ఖచ్చితంగా ఏదో ఒక రోజున కొరతను ఎదుర్కొనే సమయము తటస్థిస్తుంది, ఎదురవుతుంది. అటువంటి సమయంలో ఎటు చూడాలో, ఎటు చూస్తే ఈ సమస్య నుండి బయట పడతామో గుర్తెరిగిన వారే క్రైస్తవులు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అక్క మోయాబు వైపు చూసింది, ఈ అన్న మోయాబు వైపు చూశాడు. అదే గ్రామములో, అదే వాతావరణములో, అదే కరువు ప్రాంతములో బోయాజు ఉన్నాడు. భాగ్యవంతుడైన బోయాజు. సరే, భాగ్యవంతుడైతే మనకేమొస్తుంది అనుకుంటే ఓకే. అంతకంటే ఎక్కువేంటో తెలుసా? ఆ బోయాజ్ అనేవాడు ఈ కుటుంబానికి బంధువుడైన బోయాజుతను. ఎవరతను? బంధువుడు. అవునా? ఏంది అట్లానే చూస్తున్నారు? ఎవరతను? ఆ కుటుంబానికి
ఏమండి ఏందంతే కోపంగా చూస్తున్నారు? బంధువుడా కదా? బంధువుడే. నా విమోచకుడు సజీవుడు, ఆయన రక్తమిచ్చి నన్ను నిన్ను కొని మనకు రక్త సంబంధీకుడైన బంధువుడయ్యాడు. కరువు వచ్చినప్పుడు, కొరత వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, లేమి కలిగినప్పుడు నువ్వు చూడవలసింది నీకో బంధువుడున్నాడు. నీకు ఇబ్బంది కలిగినప్పుడు, నీకు శోధన వచ్చినప్పుడు నిన్ను విడిపించగలిగిన, విమోచించగలిగిన, ఆదుకోగలిగిన బంధువుడొకడున్నాడు గ్రామమా. ఆ బంధువుని వైపు చూడు. ఆ బంధువుడకు విమోచకుడున్నాడు, ఆయన వైపు చూడు. చాలామందికి కొంచెం ఈగో ఫీలింగ్స్ ఉంటాయి. ఉంటే వాడిని తినమను, తింటే వాడినే తినమను, ఉంటే వాడినే తిని సుఖపడమను, మాకు అవసరం లేదు. ఓకే, నీ మంచి మనసు నిన్ను అలా బలపరిచిందేమో. కానీ ఒక్క మాట మా అమ్మ చెప్పేది, తీసి పడవేసిన పాత చాటతోనైనా, మీకెవరు చెప్పలేదా? తీసి పడవేసిన పాత చాటతోనైనా ఒకరోజు అవసరత ఉంటుంది. అంత తేలిగ్గా తీసి పడవేయబాకండి. నీ బంధువుడున్నాడు, సజీవుడైన దేవుడు, సమృద్ధి కలిగిన దేవుడు, సమస్తం ఇవ్వగలిగిన దేవుడు. ఆకాశ పక్షులు చూడు, అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకోవు, నా తండ్రి వాటిని పోషిస్తున్నాడు తెలుసా. నీవు వాటికంటే శ్రేష్ఠురాలవు. చప్పట్ల కొట్టు దేవుని స్తుతిద్దాం. ఓ రూతక్క, బోయాజు నీ బంధువుడు, బోయాజు నీ బంధువుడు, అటు చూడు. నో, మోయాబుకి వెళ్ళి చూస్తాను. ఎప్పుడైతే మోయాబు వైపు చూసిందో, ఆమె చెప్పిన సాక్ష్యం మీతో ఒక్క మాట చెప్తాను. నేను సమృద్ధి గలదాననై వెళ్ళాను, ఇప్పుడు రిక్తురాలనై తిరిగి వచ్చాను. తిరిగి ఒకసారి ఆగర్ దగ్గరికి బండి. ఆమె ఏం చేసింది? అరణ్యములో, బెయేర్షెబా అరణ్యములో అటు ఇటు ఇదే గోల. ఈ రాత్రి గ్రామముతో దేవుడు మాట్లాడుతున్న ఘనమైన మాట ఏమిటో తెలుసా? నీవు దేవుని హస్తపు పనివాడవై ఉన్నావు. దేవుడు తన అరచేతులతో నిన్ను చెక్కాడు. తల్లి గర్భమందు నీకు రూపమిచ్చిన వాడు నేను ప్రకటిస్తున్న యేసు. నీవు ఆయనను కాదు అని, ఆయనను గుర్తించకుండా, ఆయన నా దేవుడు కాదని, ఆయనకు నాకు సంబంధం లేదని నువ్వు ఎటో తిరుగుతున్నావు మోయాబు వైపు. అక్కడ నువ్వు ఎదుర్కోవలసినవి బోలెడన్ని వ్యతిరేకతలున్నాయి. సమృద్ధిగా నువ్వు వెళ్ళినా తిరిగి నువ్వు రిక్తుడవై వచ్చే రోజు ఒకటి ఉంది. ఆ రోజు రాకముందే ఈ రాత్రి దేవుడు మీకు ప్రకటించమన్న మాట చెప్తున్నాను. తిరిగి రండి. ఈ దేవుడు మిమ్ములను చేర్చుకొనడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన దగ్గర సమృద్ధి ఉంది. ప్రైజ్ ది లార్డ్. నాతో కలిసి ఒక పల్లవి పాటని కాస్త ఓపిక తెచ్చుకొని, ఎందుకంటే కాస్త ఎందుకో డల్గా కొంచెం ఓపిక తెచ్చుకున్నాం. ఓపిక ఉందంటారా? ఆహారము లేదని చింతయేలను, వస్త్రములు లేవని దిగులేలను, ఆహారము లేదని చింతయేలను,
వస్త్రములు లేవని దిగులేలను. ఆకాశ పక్షులను చూడుము చూడుము, విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనావు. ఆకాశ పక్షులను చూడుము చూడుము, విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనావు. ఆయనే వాటిని పోషించుచున్నాడు, ఆయనే వాటిని పోషించుచున్నాడు. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి, ప్రభు యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, యేసుని నమ్మిన వారికి, ప్రభు యేసుని నమ్మిన వారికి. హల్లెలూయా. కాస్త ఓపికగా హల్లెలూయా. దేవుడు పోషించేవాడు. సింహపు పిల్లలు లేమితో కొరత కలిగి ఉంటాయేమో గాని ఆయనను ఆశ్రయించు వానికి ఏది ఏది కొదువ ఉండదు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యను ఆశ్రయిస్తే నీ కొరతే లేదు. ఉంటుందా? ఉంటుందా? రైట్. ఎంతకి మాకెందుకయ్య గారు ఈ తిండి గోల? మాకెందుకు మా గ్రామానికి ఈ భోజనపు గోల? రైట్, తప్పేం కాదు. కానీ ఒక రోజు రాబోతుంది, ఖచ్చితంగా మీకు కరువు రాబోతుంది. భయపడబాకండి. మనందరికీ ఏం రాబోతుంది? కరువు రాబోతుంది. మరి అప్పుడు నువ్వు ఏ వైపు చూస్తావు? నీకున్న బోయాజు, నీవు కలిగిన బోయాజు, బంధువుడైన బోయాజు ఉన్నాడు. ఆయన నేను ప్రకటిస్తున్నా సజీవుడైన దేవుడు. చప్పట్ల కొట్టి దేవుని స్తుతిద్దాం. ఓ సహోదరి నయోమి, నీ బంధువుణ్ణి కాదనుకున్నావు, తిరిగి వచ్చి మళ్ళా బంధువుని దగ్గరికి నీ ఇంటి వారిని పరిగ ఏరుకోవడానికి పంపావు. కానీ మనకున్న బోయాజున్నాడు. ఆయన పేరే ప్రభువైన యేసు. ఆయన దగ్గర పరిగ దొరికినా చాలు నీకు. అదేంటి పరిగేరుకోమంటారు? పనలు కదా మాకు కావాల్సింది అంటారా? ఒక తల్లి ఇంట్లో సమస్యతో ప్రభువారి దగ్గరికి వచ్చి బిడ్డ అల్లాడిపోయి ఇబ్బంది పడసాగినప్పుడు, అయ్యా కరుణించయ్యా కరుణించయ్యా అని కేకలేసింది. అమ్మా, దేవుడు అన్నవాడు కరుణించాలా వెళ్ళిపోవాలా? కేకలు వేస్తున్నప్పుడు దేవుడైన వాడు ఆగి పట్టించుకోవాలా, వెళ్ళిపోతూ ఉండాలా? నోరు తెరిచి చెప్పు. కానీ ఆయన పట్టించుకోవడం లేదా, ఆగలేదు, వెళ్ళిపోతా ఉన్నాడు. మరలా కేక వేస్తుంది ఈవిడ, అయ్యా అయ్యా దావీదు కుమారుడా కరుణించయ్యా, నా మీద కటాక్షం చూపించయ్యా, నా కుమార్తె పరిస్థితి బహుదారుణంగా ఉంది, భయంకరమైన పిశాచి దయ్యపు ఆత్మ నా బిడ్డను పట్టి వెరపించి పీడిస్తుందయ్యా, అయ్యా దయ చూపించయ్యా అని కేకలు పెట్టి అడుగుతా ఉంటే ఆయన పట్టించుకోలేదు. పక్కనున్న శిష్యులు, అదేంటి ప్రభువా, నీ మీద ఇప్పటి వరకు మంచి అభిప్రాయం ఉంది, అందరూ మహానుభావుడు అంటారు, గొప్ప దేవుడు, మంచివాడు, ఆత్మీయ బంధువు, ఆపద్బాంధవుడు, ఆప్తమిత్రుడు అంటారయ్యా. ఆ ఉన్న పేరు ఇప్పుడు చెడిపోయే పరిస్థితి వచ్చింది, పట్టించుకోయ్యా అంటే వాళ్ళకెళ్ళి ఇలా చూశాడు. వాళ్ళు సైలెంట్ అయిపోయారు. అయినా ఆవిడ కేకలు వేస్తా ఉంది. అప్పుడు వీళ్ళు కొంచెం ఇంకొంచెం ఎక్కువ రిక్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు ఆయన అంటాడు, డాయ్ నేను రొట్టెలు తెచ్చాను,
ఎవరి కొరకు? నా పిల్లలకు రొట్టెలు తెచ్చాను, అవి కుక్క పిల్లలకు వేయమంటాం యుక్తము కాదో అన్నాడు. అప్పుడు ఆమె తగిలింది, ఆమెకి ఈ మాట అన్నది నన్నే. ఏంది? ఆయన అంతగా వెంబడించడామని వస్తే ఆపద్బాంధవుడు ఆదరిస్తాడు, పట్టించుకుంటాడని పరుగునొచ్చి ఆయనకు నా గోడు చెప్పుకుందామని వస్తే ఇక్కడికి వస్తే నాకు మిగిలింది అవమానమా? కుక్కతో పోలుస్తారా? ఛీ, అవసరమా నాకు? అనుకోలేదండి. ఆవిడ వెంటనే నన్నే అనుకొని, అయ్యా నిజమే, నేను కుక్కనే. కుక్క పిల్లలు కూడా యజమాని బల్ల యొద్ద పిల్లలు తినగా మిగిలి పడిపోతున్న ముక్కలను తింటాయి కదా అనగానే అప్పుడు అన్నాడు, అమ్మా ఇట నిలబడు, చూడండి, ఈమెను నేను పట్టించుకోలేదు, అయినా ఈమె వెనుదిరగలేదు. ఈమెను పట్టించుకోలేదు, అయినా ఈమె వెనుదిరిగి వెళ్ళలేదు. ఈమె వచ్చింది కదా అని ఏం కావాలని పరామర్శించలేదు, అయినా ఈమె వెనుదిరగలేదు. ఈమెను కుక్కతో పోల్చి మాట్లాడాను, అయినా ఈమె వెనుదిరగలేదు. నిజమే, కక్కిన దానికి కక్కుర్తి పడే బ్రతుకయ్యా నాది. కుక్క లాంటి దాన్నేనయ్యా. ఒప్పుకుంది తన బ్రతుకును. అందుకే చెప్తున్నా, ఇక్కడున్న మీ అందరికంటే ఈమె విశ్వాసము గొప్ప విశ్వాసము. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. నేను అంటాను, పనలు కావాలా, పరిగ కావాలా? అమ్మ చెప్పాలి. రొట్టెలు కావాలా, రొట్టె ముక్క దొరికినా చాలా? నోరు తెరువా. రొట్టె కావాలా? నీదే మరి రొట్టె, మరి ఏం చేద్దాం? ఆయన నిన్ను ప్రేమించి తెచ్చాడు, కానీ ఆవిడేమో ముక్క దొరికినా ఏది కావాలి నీకు? దొరికితే చాలు. రొట్టెలా? రొట్టె ముక్క దొరికినా చాలు. చప్పట్ల బిగ్గరగాను. ప్రైజ్ ద లార్డ్. అటువంటి బోయాజు అతని వైపు చూడకుండా మోయాబు వైపు చూసి తన అహంభావాన్ని, తన ఈగోని ప్రదర్శించి సమృద్ధి గలదానిగా వెళ్ళి తిరిగి రిక్తురాలిగా వచ్చి జనమందరూ మాట్లాడుతుంటే, నేను ఆ పేరుకు తగిన దానను, అర్హురాలను కాదయ్యా. బిడ్డ, నువ్వు వెళ్ళు ఆ పొలంలో పనలు కోరుకోబాక. ఏ పొలం అది? నేను ప్రకటిస్తున్న జీవము కలిగిన దేవుని సంఘం అయి ఉంది. చప్పట్ల గట్టిగా. ఈ సంఘం వైపుకు రా. ఇక్కడ నిన్ను బ్రతికించే జీవాహారము దొరుకుతుంది. ఆకలి కలమటించే పరిస్థితి నీకు రాదు. అవును, ఇంతకీ భోజనం గురించి గోలేంది అన్నాం కదా. ఒకసారి బైబిల్లోకి రండి. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ మాట. ఇంకాస్త గట్టిగా. రాబోవు దినముల యందు దేశములో నేను క్షామము పుట్టిస్తాను. క్షామము అంటే కరువు. రాబోయే రోజుల్లో నేను కరువును పుట్టిస్తాను. అది మీకు భోజనము దొరకటము లేదనే కరువు కాదండోయ్. భోజనం సమృద్ధిగా ఉంటుంది, ఆహారపు కొరతే లేదు. రాబోయే రోజుల్లో భోజనపు కొరతగా ఉండే కరువు కాదు. అలా అనుకోకండి. మరి ఏ కరువు మన దేశంలోకి రాబోతుంది? దేవుని మాట వినకపోవడం వలన కలిగే కరువు రాబోతుంది. ఆగుదాం. ఏం కరువు అది? ఇన్నాళ్ళు ఇంతగా గుండెలు బాదుకుని దైవజనులు ప్రకటిస్తున్నా చెవులుండి కూడా విననొల్లని వారు చాలా మంది ఉన్నారు.
ప్రకటించబడుతున్న సువార్తకు చెవి పెట్టని వారు ఉన్నారు, నిర్లక్ష్యముతో జీవించే వారు ఉన్నారు, పట్టించుకోని వారున్నారు. దేవుని మాట అంటుంది, ఒక రోజు వస్తుంది గ్రామమా, ఒక రోజు వస్తుంది దేశమా, దేశానికి దేవుని మాట దొరకని కరువు రాబోతుంది. ఏం కరువు? దేవుని వాక్యము దొరకదు. దేవుని మాటను ఎంత వెతికినా మీకు దొరకదు. ఇప్పుడు అనుకూలమైన సమయం, సువార్త దొరికే సమయం, సత్యబోధ చెప్పే సమయం, ప్రభు కొరకు నిలబడి సేవకులు మిమ్మల్ని దర్శించే సమయం. ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే రాబోయే రోజు ప్రమాదకరమైన రోజు ఉంది. ఆ రోజు నువ్వు వెతకినా దేవుని వాక్యము దొరకదు. ఆ వాక్యం ఏంటో తెలుసా? దావీదు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. నిన్ను బ్రతికించే వాక్యము. ఇప్పుడు నీ గ్రామానికి అందిస్తున్న సేవకులు మిమ్మలను ఆత్మీయంగా బ్రతకండి అని చెప్పే అద్భుతమైన భోజనం అది. ఒకరోజు అపవాది వచ్చి యేసు ప్రభు వారితో అంటాడు, ఎంత బలహీనం అయ్యావు, 40 రోజులు ఏమీ తినకుండా ఉపవాసంతో గడిపావు, శరీరం అంతా బలహీనమైపోయింది, నువ్వు ఆజ్ఞాపిస్తే రాళ్ళు ఏంటి, ఏదైనా రొట్టెలుగా మార్చుకునే ఆ శక్తి కలిగిన వాడవు నువ్వు, రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిని బలం తెచ్చుకోవచ్చుగా అంటే ప్రభువారు అన్నారు, కంఠస్థమైన మాటగా చెప్పండి, ఏమన్నారు? మనుష్యుడు రొట్టెలతో కాదక్క, దేవుని నోటి మాటతో బ్రతకాలి. చప్పట్లు గట్టిగా కొడదాం. గ్రామమా, భోజనము నాకు ఏ కొరత లేదనుకుంటున్న గ్రామమా, ఆహారపు కొరత లేదనుకుంటున్న గ్రామమా, సహోదరి సహోదరుడా, నీవు తరతరాలు తిన్న తరగని ఐశ్వర్యాన్ని, తరగని ధనధాన్యాలను సమకూర్చుకున్న ఓ దేవుని ప్రజలార, గ్రామస్తులారా, భోజనపు కొరత రాబోతుందని నేను చెప్పడం లేదు, కానీ ఇప్పుడే నీకు సమృద్ధిగా అందించబడుతున్న ఈ వాక్యము అందించబడకూడని రోజు ఒకటి రాబోతుంది. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని చేరుకో. అందరూ కలిసి నాతో, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని చేరుకో. మనిషై పుట్టినోడు మహాత్ముడైన మరల మట్టిలో కలవవలయురా, తీసుకొని పోలేవు ఉచిక పుల్లైనా ఇలా సంపాదన వదలవలయురా. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని చేరుకో. హల్లెలూయా. ఓ గ్రామస్తులారా, మీకు శుభవార్త. సువార్త అందించబడుతుంది. ఇది ఆత్మీయమైన వార్త, ఆత్మీయ ఆహారం. మనిషై పుట్టిన ప్రతి ఒక్కడు, ఏ మహాత్ముడైనా చనిపోవలసిందే. చనిపోయిన తరువాత ఖచ్చితంగా నీ క్రియలను బట్టి నువ్వు తీర్పు పొందుతావు. నువ్వు బ్రతికుండగానే ఆధ్యాత్మికమైన భోజనం, ఆత్మీయమైన ఆహారం, కరువు లేకుండా చేసే ఆహారం, కరువును రానీయకుండా చేసే ఆహారము, ఇదిగో సజీవమైన దేవుని వాక్యం. దేవుని మాట వినడానికి రండి. ఈ ఆహారము మీ గుండెల్లో దాచుకోండి. యోసేపు దాచినట్టు, ఆహారం దాచినట్టు. కరువు రోజులు, కరువు సంవత్సరాలు, 7 ఏళ్ళు కరువు వచ్చినా యోసేపున్న ఆ ప్రాంతంలో కరువే లేదండి. చప్పట్లు బిగ్గరగా, కరువే లేదు. కారణం ఏంటంటే యోసేపు ముందుగా సిద్ధపడ్డాడు. ఈ గ్రామానికి సువార్త అందుతుంది. ఇది ఒక బెత్లెహేము లాంటిది. ఈ బెత్లెహేములో రొట్టెలు సమృద్ధిగా ఉన్నాయి. ఈ బెత్లెహేములో భోజనము సమృద్ధిగా ఉన్నాయి. నేను అడుగుతున్నా, ఏ భోజనం అంటారు? ఈ బెత్లెహేములో ఏ భోజనం ఉంది?
దేవుని వాక్యము సమృద్ధిగా ఉంది. ఇట్టి సేవకుల అంతరంగములో నుంచి ప్రవహిస్తుంది భోజనం. చప్పట్ల బిగ్గరగా కొడదామా? ఈ భోజనము సమృద్ధిగా ఉంది. ఈ భోజనము కనబడ్డం లేదు నీకు. ఓ గ్రామస్తులారా, ఈ భోజనాన్ని చూడకుండా ఈ భోజనము కాదని దాటి వెళ్తున్నారు. ఈ భోజనము నిన్ను బ్రతికించేది. ఇది యుగ యుగాలు నిన్ను పోషించేది. ఈ భోజనం దగ్గరకు రండి, ఈ ఆహారము తీసుకోండి. యేసయ్య అంటున్నాడు, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, అది మిమ్మల్ని బ్రతికిస్తుంది. రైట్? ఇది బెత్లెహేమే. ఈ బెత్లెహేములో కొందరు ఆహారం ఉన్నా దీన్ని కాలదనుకొని వెళ్ళిపోతున్నారు. అయితే నేను వారికి ఒక చిన్న హెచ్చరిక లాంటి హితోపదేశం. దీనిని కాలదనుకున్న నీవు, ఆ రోజు ఒక అక్క కాలదనుకొని వెళ్ళింది, నయోమి అక్క. తిరిగి వచ్చిన తర్వాత మరలా పరిగ ఏరుకున్న ఆమె యజమానురాలు స్థాయిలో ఉన్నంత హోదా సంపాదించుకోగలిగింది. ప్రైజ్ అలార్డ్. సంపాదించుకోగలిగింది. పరిగేరుకోవడానికి తప్పిపోయిన కుమారుడు కూడా తిరిగి వచ్చినప్పుడు అంటాడు, అంటే మనకు తప్పిపోయిన కుమారుడు, సరే మీరు ఎవరికి పెట్టారో, ఇంట్లో ఉన్నవాడికి పెట్టాడో తప్పిపోయిన కుమారుడని, తిరిగి వచ్చినవాడికి పెట్టారో నాకు సంబంధం లేదు. తిరిగి వచ్చాడు కదా, వచ్చిన వాడిని దేవుడు ఏమని, ఆ తండ్రి ఏమని ఆహ్వానించాడు? వాడేమనుకొని వచ్చాడు? నాన్నకు నేను, తండ్రికి నేను కొడుకుగా ఉండడానికి తగిన వాడిని, అంత అర్హత కలిగిన వాడిని కాదు. అర్హత ఉంది, కానీ దాన్ని నేనే పోగొట్టుకున్నాను, కాలదనుకున్నాను గనుక ఇక నేను పనోడిగానన్నా ఉంటానని వస్తే అయ్యగారు పనోడిగానే ఉంచాడా? అది నా యేసయ్య ప్రేమ. నువ్వు తిరిగి వస్తే నిన్ను కొడుకుగా స్వీకరిస్తాడు. చప్పట్లకూడదా? నువ్వు తిరిగి వస్తే పరిగ ఏరుకుంటే చాలు అనుకొని నువ్వు తిరిగి వస్తే పరిగ కాదు, నీకు పనలిచ్చి పంపిస్తాడు, ఒడి నిండా కొలిచి పంపిస్తాడు యేసయ్య. ప్రైజ్ అలార్డ్. ఇక నేను ఈ విషయాన్ని పక్కన పెట్టాలనుకుంటున్నాను. రెండవ మాట ఏంటి? బెత్లెహేము. ఇది మన బెత్లెహేము. ఈ బెత్లెహేములో వాక్యము సమృద్ధిగా ఉంది, ఆహారము సమృద్ధిగా ఉంది. అది ఏ ఆహారమో తెలుసా? అది జీవాహారం, యుగ యుగాలు నిన్ను బ్రతికించే ఆహారం. మూడవ మాట చెప్పండి. మూడవది బేతనియా, బెతెస్దా, ఇంకా ఇంకోటి చెప్పండి, బెత్సైదా. ఒకసారి నన్ను వాచి చూసుకోనండి. ప్రైజ్ అలార్డ్. హల్లెలూయా. ఓకే, మరి ఇంకా రెండవ విషయంగా, ఈరోజు రెండో విషయంగా, నిన్నటితో పోల్చుకుంటే మూడో విషయంగా బేతనియాకు వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? బేతనియాకు. అమ్మ, ఇవి ఎందుకు చెప్తున్నాను ఒకసారి గుర్తు చేసుకుంటారా? మీకు గుర్తుండడానికా, లేకపోతే నేను వెళ్ళిపోయిన తర్వాత నాతో పంపించడానికా? పాస్టర్ గారు మీరు వచ్చారుగా, మీరు తెచ్చి మీరు తీసుకెళ్ళిపోయి ఎందుకు వచ్చిన గొడవ అంటారా? చెప్పండి, గుర్తుంటాయేమో. నిన్న ఏం గుర్తుంది? అన్నా నీకు వందనాలు. ఏం గుర్తుండే నిన్న? బెయేర్షెబా. ఈరోజు బెత్లెహేం. రెండో మాట, ఈరోజు బేతనియాకు వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? బేతనియా అంటే బాధ నొందిన దానికి ఉనికి పట్టు లాంటిది. బాధను అనుభవిస్తున్న దానికి గుర్తు, బాధపడుతున్న దానికి గుర్తు. బాధ నొందదగినది లేదా బాధ నొందినది, బాధపడుతున్నది. ఇప్పుడు చెప్పండి, బేతనియా అంటే అర్థం బాధపడుతుంది. ఈ మాట దగ్గరకు మిమ్మల్ని తీసుకెళ్దాం అనుకుంటున్నాను. రండి, యోహాను సువార్త 11వ అధ్యాయం ప్రారంభ మాట. వారి మరియా మార్తా అనేటువంటి వారి గ్రామమైన అదుగో, అది కూడా ఒక ఊరే. ఏ ఊరది? బేతనియా. చదవండి. లాజరు అనే వాడు ఒకడు రోగి అయి రోగి ఆయను. ఈ లాజరు ప్రభుకు అత్తరబూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. ఇక ఆగండి. బేతనియాలో ఒక బాధ మీకు తెలియంది కాదుగా.
బేతనియాలో ఉన్న బాధ మీకు తెలియంది కాదు. ఆ బేతనియాలో ఉన్నటువంటి వాతావరణం ఏంటంటే, ప్రభువారు ఆ గ్రామానికి వచ్చినప్పుడల్లా లూకాసు వార్త 10వ అధ్యాయంలో చూస్తే మీకు బాగా తెలిసిన సందర్భం, మార్తేమో ఇంట్లో వంట పనులు బాగా సిద్ధం చేస్తూ ఉంది. మరి ఏమో చెప్పండి అక్క, ఇది బాగా మీకు కంఠస్థమైన అద్భుతమైన, ఏ ఇంట్లో 2 ఆడపిల్లలు ఉంటారో వారికి ముట్టికాయలు వేసే మాటే కదా. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరికి ఎప్పుడు ఇదే గోల. ఏం డాడీ నేను ఒక్కదాన్నే చేయాలా అంటారా అనరా? మీ ఇంట్లో ఉన్నారా? ఒక ఆడపిల్లే ముద్దు, 2 ఆడపిల్లలు వద్దు, ఉంటే ఇదే గోల. ఏంటా గోల? ఏంది నేను ఒక్కదాన్నే చేయాలా? ఆ పిల్ల చేయదా? ఆ పిల్లకి చెప్పవా? ఇప్పుడు యేసయ్య ఇంటికి వస్తే యేసయ్యను కూడా అలానే సంబోధిస్తూ ఉంది ఇంకొక అక్క, ఆ ఇంట్లో ఉన్న అక్క. అంటే వాళ్ళ కుటుంబానికి ఆయనకి ఎంత దగ్గర సంబంధం ఉందో చూడండి. స్వతంత్రం. ఎవరిని అంటారు? తండ్రినే కనేది. డాడీ ఏంది ఆ పిల్లకి చెప్పవు? నేను ఒక్కదానే చేయాలా? ఎందుకు చేయాలి నేను అంటారా అనరా? అదే మాట యేసయ్య అంటుంది. ఎవరు? మీకు వీళ్ళిద్దరు తెలియరా? ఆ ఊరికి ఆయన ఎప్పుడొచ్చినా ఆ ఇంట భోంచేయకుండా వెళ్ళకూడదు. అది ఒక నిబంధన, రూలు, ఆ ఇంటి వాళ్ళు పెట్టిన రూలు. తండ్రి నీవెప్పుడొచ్చినా మా ఇంట భోంచేసి వెళ్ళాలి. ఏం చేసి వెళ్ళాలి? బలవంతం చేసేది. వచ్చి ఖచ్చితంగా భోంచేసి వెళ్ళేవాడు. కానీ అదే ఇంట్లో సహోదరుడు చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నటువంటి భయంకరమైన వ్యాధి ఆ సహోదరుని ఆవరించింది. ఆ సహోదరుడు అంటే యేసయ్యకు చాలా ఇష్టం. ఆ సహోదరునికి కూడా యేసయ్య అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమను పంచేవాళ్ళు. కానీ అతడు రోగిగా ఉన్నప్పుడు కబురంపితే ఆయన రాలేదండి. ఏమీ లేనప్పుడు, ఏ సమస్య లేనప్పుడు, అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు అనేక పర్యాయాల ఇంటికి వచ్చి ఆ ఇంట ఆతిథ్యము పొంది, ఆ ఇంట విశ్రాంతి పొంది, ఆ ఇంటి వారితో మంచి సహవాసం కలిగి ఉండి ప్రతి నిత్యము వారి కొరకు సమీపంగా ఉంటున్న ఇతను ఆపదున్నప్పుడు అడ్రస్ లేడు. తినడానికైతే చెప్పండి పర్లేదు, తినడానికైతే మా ఇల్లు కావాలి, మా ఆపదొస్తే మేం కనపడలా ఆయనకి. మార్తో మరియు అని ఉంటుందా అనదా? వాళ్ళిద్దరు అనరేమో అనలే, కానీ పక్క వాళ్ళు మాత్రం ఊరుకుంటారా? ఏమ్మా మీ పాస్టర్ గారు ఉన్నాడుగా, మీరు ఆ కళాయి దించరే అయ్యగారు వస్తే. అంతసేటు అంతగా చూశారే. ఇప్పుడేడి మీకు ఆపదంటే కబురు కూడా చేశారు కదా. అంతేనమ్మా ఈ పాస్టర్లో. దీనికే అమ్మ ఏమనుకోబాకండి, మిమ్మల్ని ఎవరు అనరేమో. మీరు అనరు, మీరు చాలా మంచివారు. మంచివాడా, మహోన్నతుడా, చూచువాడా, కాచువాడా. ఏంటయ్య గారు ఈ పాట అంటారా? ఆకాశమందు నీవుగాక నాకెవరున్నారయ్యా, ఈ లోకంలో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవుగాక నాకెవరున్నారయ్యా, ఈ లోకంలో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. మంచివాడా, మహోన్నతుడా, చూచువాడా, కాచువాడా. హల్లెలూయా. సమయానికి మనం ముగించుకోవాలి. మీరు పక్కింటి వాళ్ళే లేదా పక్క ఊరులే, నేను మాత్రం
కనబడినంత దూరం పోవాలి, మీరు కేకేసిన అందదు. కాబట్టి మీకంటే ఎక్కువ తొందర ఎవరికి ఉండాలి? ఇప్పుడు నిజం చెప్పండి, ఎవరికి ఉండాలి? అందుకని మీరేం భయపడక్కర్లేదు. ఆ పడవలో యేసు ప్రభు ఉన్నాడు, మునిగితే మొదట ఆయనే మునుగుతాడు. ఆ భయం మీకు అక్కర్లేదు. స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెబుదాం హల్లెలూయా. అదే బేతనియాలు, ఆ ఇంట, ఆ కుటుంబములో శోధన. ఆయన రాలేదు, ఆయన పలకరీయడానికి రాలేదు, ప్రార్థించడానికి రాలేదు, పట్టించుకోవడానికి రాలేదు. ఆయన అంతలోనే ఆ ఇంటిలో ఆవిరైపోయింది ఆనందం అంతా. కృంగిపోయారు కుటుంబీకులు. వేదన 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 చేరువైపోయింది. భయంకరమైన శోధన. ప్రేమించిన సహోదరుడు చనిపోయాడండి బేతనియాలో. దేవుడు ప్రేమించిన కుమారుడు, యేసు ప్రేమించిన కుమారుడు, యేసయ్యకు పరిచర్య చేసిన కుటుంబీకుల్లో ఒకరు, దేవుణ్ణి పరిచర్యలో ఘనపరిచిన కుటుంబీకుల్లో ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడు. బేతనియాలో బాధ, ఆ కుటుంబంలో బాధ, బిడ్డను కోల్పోయిన బాధ. యేసయ్య 4 రోజుల తర్వాత వస్తున్నాడు. జాగ్రత్త, ఎప్పుడు వస్తున్నాడు? 4 రోజుల తర్వాత. అప్పుడు వస్తూ ఉంటే ఏమంటారు చెప్పండి? ఏమంటారు? వచ్చిన వాడు ఇప్పుడు పదండి సమాధి దగ్గరికి అంటున్నాడు. ఇంకా ఏమంటారు చెప్పండి? సరే, సమాధి దగ్గరికి పోయిన వాడు ఏమంటున్నాడు? ఇంకా చూసావులే కానీ అయ్యా, పిలిచినప్పుడు రాలేదు కానీ, ఆపదున్నప్పుడు రాలేదు కానీ, ఇప్పుడు సమాధి దగ్గరకు పోవాలంట, పోయిన తర్వాత సమాధిని తెరవాలంట. అప్పుడప్పుడు కొంతమంది అదే చేస్తారు కదా, టయానికి రాకపోతే సమాధి దగ్గరకు వచ్చి పడి సమాధి మీద ఎంత ప్రేమో పోతే పోయాళ్ళు అని. అంతేనా? చచ్చాడు, తేడా వదిలిపోయింది. ఏదో పైకి ముసుగేసుకొని. నేను ఒకరోజు ఒక బరియల కార్యక్రమంకి వెళ్దామని వెళ్ళాను. వెళ్తే బాగా ఏడుస్తున్నారు. ఒక అక్క ముసుగేసుకొని వాళ్ళ మామయ్య చనిపోతే ఏడుస్తుంది, పెద్ద పెద్దగా ఏడుస్తుంది. సరే, అందరికి అలవాటు అంట. నాకైతే చెప్పాలని లేకపోయినా చెప్పాలి. మరి టీలు ఇస్తామంటారంటగా, ఇస్తారా? ఏది చనిపోయిన వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళకి టీలు పెడతారా? పెడతారంట. టీలు తీసుకొస్తా ఉంటే బాగా పెద్ద పెద్దగా ఏడుస్తుంది కోడలు గారు. ఏమనుకోకుండా కోడల్లో పెద్ద పెద్దగా ఏడుస్తుంటే టీ తీసుకొచ్చినప్పుడు నేనన్నా, అమ్మాయి అంత సేటు ఏడుస్తుంది, వదిలే పక్కకు తీసుకెళ్ళి వాళ్ళకి అంటున్నా. అంత సేటు ఏడిచి అమ్మ ముసుగు పైకి తీసేటి అని తీసుకుంది. అట్లాగా ఉంటుంది సమాధి మీద పడి ఏడ్చే వాళ్ళ సంగతి. అట్లాగే ఒక పాస్టర్ గారు అంట ఒక మాట అన్నాడు. అంటే నేను కాదు, ఇంకో పాస్టర్ గారు. నేనైతే వద్దులే పాప అంత సేటు ఏడుస్తుంది, ఆమెకెత్తారు అవతల అన్నాను. అప్పుడు ముసుగు పైకి తీసి. కానీ ఇంకో పాస్టర్ గారు ఆమె, అయ్యో నా దేవుడు పోయాడే, నా దేవుడు నాకు దూరం అయిపోయాడే, ఆయన లేకుండా నేను ఎట్టా బతకాలి అని ఏడుస్తా సమాధిలోకి తీసుకెళ్తాడు. అమ్మ సమాధిలో పెట్టండి టైం అయిపోయింది అని అంటే, వామ్మో నేను భార్యనయ్యా అంటాను. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నాడు, సరే పాపం ఏమను కూడా. ప్రైజ్ అలా. అప్పుడు పక్కకు వచ్చింది, వచ్చుదా నన్ను కూడా పెట్టండి అంటదా. సరే మంచిది. బేతనియాలో భయంకరమైన శోధన. ఆ ఇంట ప్రేమించగలిగినటువంటి వాడు, పరిచర్య చేయగలిగినటువంటి వాడు, ప్రాణంగా ప్రభువును హత్తుకున్నటువంటి వాడు చనిపోయినప్పుడు ఆ కుటుంబం పడ్డ బాధ అంత ఇంత కాదు. మీకు తెలుసా, ఆమెతో మార్గంలో అంటా ఉన్నాడు, అమ్మా నీ సహోదరుడు బ్రతుకుతాడా? అమ్మా మార్తా, నీ సహోదరుడు బ్రతుకుతాడు. ఆమె తలగెక్కుని, ఆడపిల్లలకి ఎక్కువ అలవాటుగా తలగెక్కోవటం, బ్రతుకుతాడయ్యా
ఎప్పుడు ఎప్పుడు అంతే దినాన్ని బతుకుతాడులే అన్న తలగిరు. మార్తా, పునరుత్థానము నేనే, జీవమును కూడా నేనే. నా యందు విశ్వాసముంచి చనిపోయినవాడు చెప్పు మరలా బ్రతుకుతాడు. గట్టిగా చప్పట్ల కొట్టి దేవుని స్తుతిద్దాం. బేతనియా గ్రామమా, బాధనందుతున్న కుటుంబమా, బాధనందుతున్న ప్రజలారా, బాధను అనుభవిస్తున్న ప్రజలారా, ఇదిగో ఒకవేళ పరంజ్యోతి గారు ప్రభువును నమ్మి విశ్వాసముతో మరణించిన ఆ కుటుంబం బాధలో ఉంటే నమ్ము, ఖచ్చితంగా పోగొట్టుకున్న మీ వారిని మీరు తిరిగి పొందబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. తలగేరబాకండి, బతుకుతాడులేయ్యా. అప్పుడు నో, అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అతడు బ్రతికే ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. పద ఆ రాయిది వాసన వస్తాడయ్యా. ఆ భోజన పంక్తిలో వచ్చా సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన. ఆగండి, ఆ మధ్యలో ఒక చరణం ఎగరగొట్టారే, వస్తే మేమే పాడేవాళ్ళం. ఇంకా పాస్టర్ గారు అంటారా, మైక్ నీకు ఇచ్చారు, వాళ్ళకి తెలియక నాకు ఇచ్చి చూడమను. స్తోత్రం. ఏమ్మా, నీ సహోదరుడే నీకు కంపు కొడుతున్నాడా? నీ సహోదరుని చూడ్డానికి వచ్చిన నేను రాయి తీయమ్మ అంటే కంపు కొడతాడా? నేను ఒక అద్భుతమైన మాట చదివిస్తాను. ఎఫెసీ పత్రికలోకి రండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ మాట. క్రీస్తు మిమ్ములను ప్రేమించాడు. క్రీస్తు మిమ్ములను ప్రేమించాడు. తల్లి, ఆ కుటుంబాన్ని, బేతని ఆ కుటుంబాన్ని ప్రేమించిన యేసు క్రీస్తు ఈరోజు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ గ్రామాన్ని ప్రేమించాడు. ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండడానికి మన కొరకు తనను తానే దేవునికి అర్పణగాను బలిగాను సమర్పించుకున్నాడు. చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని స్తుతించు. నువ్వు పరిమళ వాసన రావాలి, నువ్వు దుర్వాసన కొట్టకూడదు, నువ్వు సువాసన కలిగిన బిడ్డవ్వాలి. నిన్ను సువాసనగా, పరిమళ వాసనగా మార్చగలిగిన వాడు, ఆ కంపునే ఇంపుగా చేయగలిగిన వాడు, దుర్వాసనను కొట్టివేసి పరిమళ వాసనగా మార్చగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న సజీవుడైన యేసు. అంతేనా మీ వాపిక? శరాపులు, కెరూపులు, దేవదూతులు 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో దేహాన్ని కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతి యగు దేవుడు పరిశుద్ధుడు 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 అని ప్రభువును స్తుతిస్తుంటే ఏం జరిగింది? ఆ స్తుతుల స్వరానికి గడప కమ్మల పునాదులు కదిలాయి. చప్పట్లు గట్టిగాను. మీ స్తుతికి, మీ చప్పట్లకు పెంతెకోస్తు పండుగ దినాన ఏమిటి శబ్దం?
ఏం జరుగుతుంది అని ఆ పట్టణములో చేరుకున్న పండుగ వాతావరణాన్ని అనుభవించడానికి వచ్చిన ఆయా ప్రాంతాల వారు పరుగెత్తుకుంటా రాలేదా వారి దగ్గరకు? ఏమి జరుగుతుంది ఇక్కడ? ఈ గ్రామము కదలాలి నీ చప్పట్లకు. గట్టిగా స్తుతించు, గట్టిగా దేవుని కనపరచు. ఏమిటి వింత? స్తోత్రమును గాక, ప్రైజ్ ది లార్డ్. ఈ గ్రామము కదులును గాక. బేతనియా కుటుంబములో ఉన్న విషాదం యేసయ్య పరిమళ వాసనగా మార్చడానికి వచ్చాడు. పేరు పెట్టి పిలవడానికి వచ్చాడు సమాధి దగ్గరకు. బాధను తొలగించడానికి వచ్చాడు కుటుంబం దగ్గరకు. బాధను కన్నీటిని తొడవడానికి నా ప్రభు అయిన యేసయ్య బేతనియా లాంటి ఈ గ్రామాన్ని దర్శించాడు ఈ రాత్రి. ఏ బాధతో ఉన్నావు? ఏం కోల్పోయి దుఃఖ సాగరములో మునిగిపోయావు? ఎందుకు నలిగిపోతున్నావు? ఎందుకు విలపిస్తున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు వేదన అనుభవిస్తున్నావు? ప్రియుడా, సహోదరుడా, ఈ రాత్రి యేసయ్య ఈ గ్రామాన్ని దర్శించాడు. ఈ రాత్రి యేసయ్య ఈ స్థలములో నిలబడి కేక వేస్తున్నాడు. నీ బాధ తొలగిపోయే రోజు, నీ దుఃఖ దినములు సమాప్తమయ్యే రోజు, నీ కన్నీరు తుడవబడే రోజు. కన్నీరంతా తుడువబడున్, కష్టాలు మాయమగున్. కన్నీరంతా తుడువబడున్, కష్టాలు మాయమగున్. అంతా నూతనమగున్, బ్రతుకంతా నూతనమగున్. దేవా, కన్నీరంతా తుడువబడు, కష్టాలు మాయమగు. నీకు కన్నీరంతా తుడువబడు, కష్టాలు మాయమగు. నమితే అంతా నూతనమగు, బ్రతుకంతా నూతనమగు. నీకు అంతా నూతనమగు, బ్రతుకంతా నూతనమగు. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా సంతోషమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా సంతోషమే. హల్లెలూయా. రండి, మీ దుఃఖ దినాలు సమాప్తము కాబోతున్నాయి. వెనుదిరిగి వెళ్ళవద్దు. సమాధి దగ్గర కంపు కొడుతున్నా పర్వాలేదు, నీ జీవితం ఎంత దుర్వాసన కొడుతున్నా పర్వాలేదు, నా యేసయ్య నీ గ్రామాన్ని దర్శించి నిన్ను నీ కుటుంబాన్ని పలకరించే ఈ శుభ సందర్భములో నిన్నే పేరు పెట్టి పిలవడానికి వచ్చి నీ కుటుంబానికి ఉన్న కన్నీరు తుడిచే వేళ ఈ రాత్రి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఈ రాత్రి గ్రామానికి, ఈ రాత్రి మీ కుటుంబానికి ఒక అమూల్యమైన పిలుపును దేవుడు పంపించే రాత్రి ఈ రాత్రి. సద్వినియోగం చేసుకోండి ప్రియ గ్రామస్తులారా. నీ కుటుంబంలో ఎవరు దుర్వాసన కొడుతున్నారు? నువ్వే అడ్డుగా ఉన్న రాయిని తీసివేస్తావా? అడ్డుగా ఉన్న శోధన, అడ్డుగా ఉన్న పాపం, అడ్డుగా ఉన్న అక్రమం, అడ్డుగా ఉన్న దుర్వ్యాపారం, అడ్డుగా ఉన్న అక్రమ సంబంధం, ఆ రాయిని పక్కకు తీస్తావా? నా దేవుడి రాత్రి నిన్ను పిలిచి మృతులైన మిమ్ములను సజీవులుగా చేసే రాత్రి. దేవుని బిడ్డ, చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. నువ్వు నిజంగా దేవుని యందు ఆనందించు వారైతే మృతులైన మీ కుటుంబీకులు సజీవులు అవబోతున్న రాత్రి ఈ రాత్రి. బిగ్గరగా చప్పట్లు కొట్టు. మీరు పాపముల చేతను అపరాధముల చేతను సచ్చిన వారై ఉన్నారని బైబిల్ అంటుంది. మీ కుటుంబాల్లో ఎవరు పాపిష్టిగా పాపపు జీవితాన్ని ప్రేమించి దానిని వెంబడిస్తున్నారో, ఎవరు అక్రమ జీవితాన్ని అనుసరిస్తున్నారో, ఎవరు రాత బ్రతుకును ఆశపడి దాని వెంట పరుగడుతున్నారో,
అట్టి వారిని బైబిల్ అంటుంది వారు జీవించినట్లున్నారు కానీ వారు చచ్చిన శవాలే. మీరు అంటారు కదా, నాకు తెలిసిన ఒక అక్కని గురించి చెప్తా, మీరు చాలా మంచి వాళ్ళు ఏమనుకోబాకండి, వీడు చచ్చినోడు కాదు. నాకు తెలిసిన ఒక అక్క అంది, వీడు చచ్చినోడు కాదు బతికినోడు కాదు, బతికుండి మమ్మల్ని పీకు తింటున్నాడు, చంపేస్తున్నాడు. అయ్యా పాస్టర్ గారు బాగా ప్రార్థన చేయాలి. ఎవరి గురించి చెప్పండి, ఎవరి గురించి? ఫస్ట్లో ప్రార్థనకు వచ్చినప్పుడు చేయి పట్టుకొని డింగ్ అంటూ వచ్చారు సన్నిధికి. అమ్మాయి అట్లాగా చూసుకున్నాడమ్మా, బంగారం అయ్యారు మా ఆయన దేవుడు బంగారం. ఆ దేవుడు నాకు కనబడ్డా కానీ ఈ దేవుడు 2 సంవత్సరాలు పోయిన తర్వాత నా గాడికి ఏడ్చుకుంటూ వచ్చి, ఈడు ఎవరిని బంగారాన్ని ఏమంటుంది, చచ్చినోడు కాదు బతికినోడు కాదు. అయ్యా ప్రార్థన గట్టిగా చేయి, కుదిరితే ఉపవాసాలు. ఏమ్మా సరే చేద్దాం, నువ్వు కూడా ఉపవాసాలు. నీకు తెలియంది ఏమన్నా, షుగర్ వచ్చి 6 నెలలు అయింది. ఏమొచ్చింది అక్కకి? షుగర్ వచ్చింది, టయానికి తినకపోతే కళ్ళు తిరిగి. మరి నేనేమో ఉపవాసాలు గట్టిగా, నువ్వేమో బెర్రుగా తిని. మారతారా? నన్ను అయ్యగారు ఒక ఇంట్లో ఆశ్రయానికి పంపించారు గత రాత్రి. ఆ ఇంట్లో అడుగు పెట్టాను. అది నిజంగా కొర్నేలు గారి కుటుంబంలానే ఉంది. అక్కడ ఒక కొటేషన్, అగస్టిన్ గారి మాట, నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకొని వచ్చి ఈరోజు ప్రపంచ సేవకున్నయ్యానన్నాడు. చప్పట్ల కొట్టి దేవుని స్తుతించు. తల్లి నిజమైన ఏడుపు రావాలి, బూటకపు ఏడుపు కాదు. ఎవరో ఏదో చేస్తే బాగుపడదామనే ఆలోచన కాదు. చెయ్యవలసింది మనమే, చెయ్యవలసిన అడ్డుబండను తొలగించవలసింది మనమే. మార్తా, ఆ బండను తీసేయి. వాచన తీ ముందు. నమ్మితే నమ్మితే దేవుని మహిమను చూస్తావు. మార్తేనా నీకొద్దా? దేవుని మహిమను చూసే అదృష్టం వద్దా? నమ్ముట మీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమో సాధ్యమే. ఈ రాత్రి ఎందరి కుటుంబంలో మార్పు లేని భర్తలున్నారు, ఎందరి కుటుంబంలో మార్పు లేని బిడ్డలున్నారు, ఎందరి కుటుంబంలో మార్పు లేని అత్తమామలు ఉన్నారు. వారి కొరకు నువ్వు చెయ్యాలి. జీవించుచున్నట్టు ఉన్నారు గాని వారు మృతులే. అట్టి వారికి అడ్డుగా ఉన్న పాపమేమిటో తొలగించి ఆ రాయిని తొలగిస్తే నా యేసయ్య మృతులైన వారిని చెప్పు పేరు పెట్టి బయటకు రండని పిలుస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. ఎక్కడి నుండి? సమాధిలో నుండి. ఏ సమాధి? పాపమనే సమాధి, రోత బ్రతుకనే సమాధి, అక్రమ సంపాదన అనే సమాధి, అక్రమ జీవితం అనే సమాధిలో నుండి నీ కుటుంబీకులను బయటకు పిలిచే రాత్రే ఈ రాత్రి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు నీ భర్తను పేరు పెట్టి పిలిచే రాత్రి ఇది. మారడా? నా దేవునికి చోటివ్వు, నా దేవుని వైపు చూడు. ఖచ్చితంగా నీ కుటుంబంలో ఉన్న మరణకరమైన వాతావరణాన్ని సజీవమైన వాతావరణముగా చేస్తాడు. బేతనియా గురించి బాధ నొందిన వారిని బాధల్లో నుండి బలవంతులుగా భాగ్యవంతులుగా చెయ్యడానికే నా ప్రభు అయిన యేసు సువర్తమానం మీకు అందిస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మొదటిది చెప్పండి త్వరగా. రెండవది, మూడవది, నాలుగవది. బెతెస్తా కాడికి వెళ్దాంలే. ఎక్కడికి వెళ్దాం? బెతెస్తా. దీని గురించి 2 మాటలు చెప్పి టైం తక్కువగా ఉంది కాబట్టి ఇంకొక దాని కాడికి వెళ్ళాలి. ఈరోజు మిమ్మల్ని ఆ 5 మాటలు అన్న చెప్పేసి ఇంటికి వెళ్తాను. వెళ్ళనిస్తారా?
ఎవరు పట్టుకున్నారు ఆయన నిన్న? అందరికి ముగించిపోతే స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఎవరో పట్టుకున్నట్టు పానిస్తారంటావేంటి? పోరాదు. దగ్గర స్వస్థతలు అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి, కానీ ఒకడికి మాత్రం లేదు. ఏం లేదు? స్వస్థత లేవు. తెలుసుగా మీకు యోహాను సువార్త 5వ అధ్యాయం ఒకసారి చదవండి. అవకాశం ఉంది కాబట్టి చదవమంటున్నాను అంతే, మీకు తెలియని కాదు. అందులో నుంచి ఒక్క మాట చెప్తాను, అంతకంటే ఎక్కువ చెప్పను. చదవండి. యెరూషలేములో గొర్రెలు పోయే ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు ఉంది. దానికి 5 మంటపములు. ఎన్ని మంటపాలు? 5 మంటపాలు ఉన్నాయి. ఆయా సమయములకు దేవదూత కోనేటి దగ్గరకు వస్తుంది. నీళ్లు కదిలిస్తా ఉంది. నీరు కదిలింపబడినప్పుడు మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడిపోతాడు. మంటపములలో రోగులు, గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, అన్ని రోగాలు ఉన్న వాళ్ళు గుంపులుగా వస్తున్నారు, దిగుతున్నారు, బాగుపడుతూ ఉన్నారు, బాగుపడి వెళ్తున్నారు. ఒకడు మాత్రం దిగటంలా. నేను అనుకుంటాను ఆడి గురించి, ఏమనుకోబాకండి ఆడన్నానని. ఇదే బాగున్నట్టుంది. ఏది? అక్కడ కూర్చోవటమే బాగుంది. దిగితే మళ్ళా నడవాలి. నడిస్తే కాలు చేతులు బాగానే ఉన్నాయిగా, పనికెళ్ళొద్దు టున్నావుగా అనలేకపోతున్నా నేను. ఏమని? దున్నపోతాడు ఉన్నావుగా, పని చేసుకొని చావచ్చు అంటారు. ఇదే బాగుంది. ఏది? ఇంకా అయ్యగారులు మంచి మసాలా ఇస్తున్నారు నాకు. అయ్యి బాబోయ్, నేను అనలేకపోతున్నాను, ఎందుకంటే మైక్ నా చేతిలో పెట్టి వాళ్ళు బతికిపోయారు. ప్రైజ్ ది లార్డ్. వాస్తవం కాదా? ఆడికి అదే బాగుంది. ఎన్ని సర్వీస్ ఎక్స్పీరియన్స్ పర్సన్. ఎంత కాలమున్నా దిగడే, ఎవరు చెప్పినా దిగడే, ఎంతమంది బోధకులు వచ్చి చెప్పినా ఆ నీళ్ళలో దిగి బాగుపడదాం అనుకోడే. ఇక విసుగు పుట్టి ఒక్కొక్కరు అంటారు, కొంతమంది అంటే మా ఆయన దేవుడు దిగొచ్చినా ఈయన మారడండి అంటారు కదా కొంతమంది. సరే, చివరికి ఆయనే, ఎవరు వచ్చారు? ఆయనే వచ్చాడు. అరే బాగుపడాలని ఉందరా నీకు అని అడిగాడు. ఉందా అక్కడ ఆ మాట? ఏమని ఉందా ఆ మాట? అరే బాగుపడాలని ఉందా? స్వస్థపడగోర్చున్నావా అని అడిగాడు. నీకు ఆ కోరిక ఉందంటారా అని అడిగితే, నాకెవరు ఉండారండి? ఎందుకు? దించేవాళ్ళు. ఆడికి ఎవరో ఒకళ్ళు కావాలి దిగటానికి, దించడానికి. నాకు తెలిసి డొల్లుకుండా పోయినా పడేవాడు ఎప్పుడో కాదు. ఏమండి, వాస్తవం కదా? ఆడికి ఇంకొకరు కావాలి హెల్ప్. సర్లే, అంతగా లోతుగా వెళ్ళొద్దులే కానీ కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. సరే, ప్రభువారు బాగుపడాలని కోరుకుంటే పరుపెత్తుకొని లే. వాడికి అప్పటికీ డౌటే, నాకు ఈ బ్రతుకు పోద్దేమో, ఈ లగ్జరీ లైఫ్ పోద్దేమో. అందరికీ నా మీద కనికరం ఎక్కువ. ఇప్పుడు నుంచి నా మీదకే కనికరం వస్తుందా, కోపం వస్తుందా? అయ్యి బాబు, నా బ్రతుకు చేంజ్ అయిపోయేటట్టు. ప్రభువారు జీవితాలు మార్చేవాడు. బెతెస్దా అంటే కరుణ గృహము అని అర్థం. బెతెస్దా దగ్గర దాని అర్థం ఏంటి? కరుణ గృహం. దేవుడు కరుణించేవాడు, కరుణామయుడు, కటాక్షం చూపేవాడు, కనికర స్వరూపుడు. ఆయన దగ్గరకు వచ్చి కూడా ఆయనను స్వీకరించని వారు ఎందరో ఉన్నారు. రా, ఆయన ఖచ్చితంగా నీ కష్టాల్లో నీకు కనికరం చూపిస్తాడు, నీ బాధల్లో నిన్ను కరుణిస్తాడు, నీకున్న శోధనలో నీ మీద కృప చూపిస్తాడు. ఖచ్చితంగా ఆయనను దగ్గరకు నువ్వు చేరుకోగలిగితే, ఆయన నా దగ్గరకు వచ్చు వారిని నేనెంత మాత్రమో త్రోసివేయను అన్నాడు.
ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా. ఒక్క మాట కన్నా సహాయం చేయండి అక్క, మీకు పుణ్యం ఉంటుంది. చెప్పండి. విశ్రాంతి అబ్బో, అదేదన్నా ఉంటే చెప్పండి భాస్కర్ గారు. ఇక పనికి పోయే పని ఉండకూడదు. ఇప్పుడు మీకు గవర్నమెంట్ వాళ్ళు అదే చేస్తున్నట్టున్నారుగా. బస్సు ఎక్కడానికి డబ్బులు ఇచ్చే పని లేదు. ముసలోళ్ళు అయితే కొడుకు మీద ఆధారపడే, ఏందిరా 4,000 5,000 తెస్తున్నాను, ఏంది ఏమో రాటంతటి బొడ్లో పెట్టుకుంటాను. అప్పుడు వాడు ఆ 2 రోజులు ముడి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఒరే కొడుక, నా మీద ఎంత ప్రేమరా అనుకుంటుంది. ఆ ప్రేమ అంతా దొంగ ప్రేమ, డూప్లికేట్ ప్రేమ అని మాకు బాగా తెలుసు. ఆ 2 రోజులు కోడలు గారు కూడా, అత్తయ్య ఏం కావాలి, అత్తయ్య టీ తెచ్చాను అత్తయ్య కొంచెం, చూడ ఎంత ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. అత్త కోడల ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో, కానీ ఆ ప్రేమలను మించిన ప్రేమ నా యేసయ్య నీకు ఇవ్వబోతున్న అద్భుతమైన గడియ ఇదే. తల్లి కుండునా ఈ ప్రేమ, కన్న తండ్రి కుండునా ఈ ప్రేమ. సభలతో తల్లి కుండునా ఈ ప్రేమ, కన్న తండ్రి కుండునా ఈ ప్రేమ, అన్న కుండునా ఈ ప్రేమ, సొంత చెల్లి కుండునా ఈ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. హల్లెలూయా. అమ్మా, దిగే కోరిక ఉండాలే కానీ, వచ్చే కోరిక ఆలోచన ఉండాలే కానీ, నీ బ్రతుకును మార్చగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. తమిళ్లో ఎంతకాలం అక్కడే ఉంటారు, ఎంతకాలం ఇంటి నిండా విస్తారమైన పనులు పెట్టుకొని దేవుని ఆలయానికి దూరంగా బ్రతుకుతారు. ఎంతకాలము విచ్చలవిడి జీవితానికి అలవాటు పడి పరిశుద్ధ జీవితంలోనికి అడుగు పెట్టకుండా లోకమే శాశ్వతమని జీవితాంతము లోకముతోనే బ్రతుకుతారు. ఏదో ఒక రోజున మనం కన్ను మూయడం ఖాయం, లోకాన్ని విడవడం ఖాయం. కానీ ఇప్పుడు ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడని నువ్వు గుర్తించగలిగితే రా, నీ కుటుంబాన్ని విడిచి నిన్ను బలపరిచి బాగుపరిచి స్థిరపరిచే దేవుడు ఈ స్థలములో నిన్ను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వెంత ఘోర పాపివైనా, నువ్వెంత ఘోర వ్యాధివైనా, వ్యాధిగ్రస్తురాలవైనా దేవుడు స్వస్థపరచడానికి సిద్ధమై నిన్ను ఆహ్వానిస్తున్న రాత్రి ఈ రాత్రి. నా దేవునికి అసాధ్యమైనదేది లేదు. నీకు కోరికుంటే రా, దేవుడు నీ కోరిక తీర్చి పంపిస్తాడు. 5వది చెప్పండి. బెత్సైదా ఏంటట? ఏమనుకోబాకండి, ఫీల్ అవ్వబాకండి. బెత్సవారి పల్లె అని అర్థం దానికి. ఏంటది? బెత్సైదా అంటే బెత్సవారి పల్లె. ఇక ఏమనుకోరు కదా, యేసు రక్తమే. ఏమనుకోబాకండి, ఏమనుకోరంట. అనుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. బెత్సైదా. ఇక బైబిలు ఇక అంతే మరి. రియల్గా అదే పేరు చెప్పడం బాగోదని చెప్పలా, అంతేనా? లేకపోతే అక్కడ వెగుతారా? రైట్. బెత్సైదా. ఈ గ్రామంలో ఒక అద్భుతమైనటువంటి అన్నదమ్ములు ఉన్నారు. అన్నా, మాకు ఒక ఆయన దొరికాడు అన్నాడు. తమ్ముడు వచ్చి, అన్నా మాకు ఒక ఆయన దొరికాడు,
ఈయన అంటాడు, ఒరేయ్ ఇప్పుడు దాకా ఉన్న ఆయన కాదని ఇంకొక ఆయన ఎవరు నీకు దొరికింది? ఆయనే చెప్పాడన్నా. ఏమని? నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు వారు విప్పడానికి కూడా నేను యోగ్యుడను కాను. ఆయనే చెప్పాడు. ఆయన్ను మేము చూసాం అన్నా. నిజమన్నా? డేయ్, నా డ్యూటీకి నేను వెళ్ళాలి, నన్ను విసిగించబాకు. నా పనికి నేను వెళ్ళాలి, నన్ను విసిగించబాకు అన్నాడు. కాదన్నారా? మేము కనుగొన్నారా? చూస్తారా? అతను వస్తూ ఉండగానే ప్రభు అతని గురించి మాట్లాడుతున్నాడు. ఇతను కేఫా అనబడతాడు. ఏమనబడతాడు? కేఫా అంటే డ్రాయులు అంటాడు. బెత్సైదాకి సంబంధించిన వాళ్ళ తమ్ముడి పేరు ఫిలిప్పు. ఫిలిప్పు కాస్త ప్రారంభం నుంచి ఆత్మీయమైన మనసు కలిగిన వాడే. అంతకు మునుపు యోహాను దగ్గర శిష్యుడిగా వెంబడిస్తూ ఉండేవాడు. యోహాను చెప్పిన మాటలు విని యేసు ప్రభువును వెంబడించడానికి తన ఆలోచనను యేసు వైపు మళ్లించిన వ్యక్తి. అతడు తన అన్నతో చెప్పాడు, మేము మెస్సయాను కనుగొన్నామని. చూడండి దేవుని బిడ్డలారా, ఈ బెత్సైదా వారు చిన్న మాట చెప్తాను. రాత్రంతా కష్టపడ్డారు. ఏ మాత్రము ప్రయోజనం లేని రోజు ఒకటి వచ్చింది. ఏ మాత్రమో ప్రయోజనమో లేని రోజు ఒకటి. అన్ని రోజులు ప్రయోజనాలు దొరుకుతున్నాయి, కానీ ఒక రోజు వస్తుంది, ఏదో ఒక రోజు ఎంత కష్టపడ్డా ఫలితము దొరకని రోజు అంటూ ఒకటి ఖచ్చితంగా మన ముందు ఎదురు కాబోతుంది. ఆ రోజు ఎంతసేపు చూసినా సముద్రం వైపే చూస్తా ఉన్నాడు. ఎంతసేపు చూసినా తన వల వైపే చూస్తున్నాడు. ఎంతసేపు చూసినా తన కుటుంబం యొక్క పరిస్థితుల వైపే చూస్తున్నాడు. నా కర్మ, ఇంత ప్రయాసపడినా ఒక్క చేప కూడా దొరకలేదు. రాత్రంతా కష్టపడ్డా ఏమాత్రము ప్రయోజనం లేదు అని దిగులు పడి కృంగిపోతున్న ఆ వ్యక్తి దగ్గరకే ప్రభు అయిన యేసయ్య నడిచొస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఓ బెత్సైదా వారలారా, ఏ దిగులుతో నీవు కృంగిపోతున్నావో, ఏ సమస్యతో నీవు నలిగిపోతున్నావో, ఏ ఇబ్బంది కొలిమిలో కాల్చబడుతున్నావో, బెత్సైదా వారలారా, నా దేవుడు నీ బాధను చూసి ఆయనే తన్ను తాను తగ్గించుకొని రిక్తుడిగా వచ్చి మానవ స్వరూపము ధరించుకొని, దాసుని స్వరూపము ధరించుకొని, తన్ను తానే తగ్గించుకొని దేవునితో సమానత్వాన్ని కూడా కాదనుకున్నాడు. దానికి కారణం ఈ గ్రామాన్ని దేవుడు ప్రేమించాడండి. ఈ ప్రాంతాన్ని దేవుడు ప్రేమించాడు. దేవలోకాన్ని విడిచాడు. దేవునితో సమానత్వాన్ని విడిచాడు. కృంగిపోతున్న మీ గ్రామాన్ని ప్రేమించి, కృంగిపోతున్న నీ కుటుంబాన్ని ప్రేమించి, నలిగిపోతున్న నీ పరిస్థితులను గుర్తించి, అయ్యో పాపములో, శాపములో, అవమానకరమైన జీవితాల్లో అల్లాడిపోతున్న గ్రామస్తులే, వీరిని నేను పలకరించాలి. దేవునితో సమానత్వాన్ని కూడా వీరి కొరకు నేను వదులుకొని నేను దిగి వెళ్తాను అని నా దేవుడు దిగి వచ్చిన రాత్రే ఈ అద్భుతమైన రాత్రి. నమ్మితే గ్రామస్తులారా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నా యేసయ్య నడిచి వస్తున్నాడు ఈ గ్రామానికి. నా యేసయ్య విసుగు చెందిన నిన్ను పలకరించడానికి, ఓ దేవుని యొక్క దైవలోకాన్ని విడిచి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో అంటున్నాడు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, గాని తన్ను తానే
రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపము ధరించుకొని ఎందుకు వచ్చావయ్యా అంటే, ఎందుకయ్యా నువ్వు ఇంతగా తగ్గించుకున్నావు, ఎందుకయ్యా నువ్వు ఇంత దీనస్థితిలోనికి వచ్చావు, ఎందుకయ్యా నువ్వు ఇంతగా రిక్తునిగా మార్చుకున్నావంటే, నన్ను గుర్తించని ఈ గ్రామస్తులు గుర్తించేటట్లు చేసి దరిద్రములో ఉన్న వారిని ధనవంతులను చెయ్యడానికే ఈ దరిద్రాన్ని ధరించుకొని వచ్చానన్నాడు. చప్పట్ల కొట్టి దేవుని స్తుతిద్దామా. ప్రియ గ్రామ ప్రజలారా, ప్రియ దేవుని ఆత్మీయ బిడ్డలారా, మిమ్మల్ని యేసయ్య ప్రేమిస్తా ఉన్నాడు. మీ కొరకు తాను ధనవంతుడయ్యుండి కూడా దరిద్రమైనటువంటి ఈ దారిద్ర్యపు రేఖ దగ్గరకు వచ్చి, ఆయన వాస్తవంగా ఇక్కడికి రావాల్సిన వాడు కాదు. ఆయన అంతఃపురాల్లో మహిమలోకాల్లో సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి వసించుచున్న ఆయన ఈ మురికి ప్రాంతములో, ఈ రిక్తుల మధ్యలోకి, ఈ దరిద్రుల మధ్యలోనికి ఆయన సమస్తాన్ని విడిచిపెట్టుకొని ఆయనే దిగి వస్తే ఎంత కాలం ఆయనను కానకుండా తిరుగుతావు, ఎంత కాలం ఆయనను కాదనుకొని వెళ్ళిపోతావు, ఎంత కాలము నా దేవుడు కాదు, నా వాడు కాదు, ఆయనకు నాకు సంబంధం లేదని ఆయనను దాటుకొని వెళ్తావు. బిడ్డా, ఈ రాత్రి యేసయ్య స్వరము నీకు వినబడుతుంది. వినబడి కూడా వినబడినట్టుగా ఉండొద్దు, వినబడి కూడా ఇది నాకు కాదని వెళ్ళొద్దు. ఆలోచించండి. నిజంగా నువ్వు ఈ స్వరాన్ని గుర్తించగలిగితే, ఈ స్వరము నీ తండ్రి స్వరమయ్యా, ఈ స్వరము నీ కొరకు ప్రాణం పెట్టి ప్రాణంగా ప్రేమించిన జీవము కలిగిన సర్వశక్తుని స్వరమయ్యా. ఈయన నీకు తల్లి గర్భములోనే రూపాన్నిచ్చిన సర్వశక్తి కలిగిన దేవుడయ్యా. ఆయననే కాదనుకుంటున్నావు. నువ్వు ఒక్కసారి ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? నిన్ను సృష్టించిన వాడు నీ కొరకు దిగి వచ్చి నీ తలుపు తడుతుంటే, నీ గ్రామానికి వచ్చి నిన్ను పేరు పెట్టి పిలవాలనుకుంటే, నాది కాదులే అని వెళ్ళిపోతున్నావే. పిలిచే వారిని మరుగు చేసి ప్రభువే పిలుస్తుంటే వారికి చులకనగా మాట్లాడే స్వభావంతో వెళ్తున్నావే. ఇది నీకు తగునా? ఆలోచించండి. దిగులుతో కృంగిపోయి ఆ వలను అలా దులుపుకుంటా ఉన్నాడు, వలను దిగులు పడతా ఉన్నాడు. ఎంత చాకరీ చేశాను, ప్రయోజనం లేదు, ఎంత చేశాను, ఉపయోగం లేకుండా పోయింది, ఏంటి నాకు ఈ బ్రతుకు, ఈ బ్రతుకు కంటే చావడమే మేలు అనుకుంటున్నప్పుడు యేసయ్య వచ్చి అంటున్నాడు, ఒక్కసారి నాకు నీ పడవిస్తావా? పేతురు, నీ పడవ కావాలి ఒక్కసారి. ఎందుకయ్యా? నన్ను వెంబడించే వారికి వాక్యం చెప్తాను, వారికి 4 మాటలు చెప్పుకుంటాను, అవకాశం ఇస్తావా? నా కర్మెట్ట తగలబడి ఉంది, నేనే నానా కష్టాలు పడుతున్నాను, నేనే రకరకాల ఇబ్బందులు అనుభవిస్తున్నాను, నా పడవే దొరికిందా? ఇంకెవరు కనపడలా నీకు అనలేదండి. దిగులు పడుతున్న అతనే, కృంగిపోతున్న అతనే, నలిగిపోతున్న అతనే, అయ్యా నీ కొరకు నా పడవను వాడుకో అని ఇచ్చాడు. చప్పట్లు కొడతావా? చప్పట్లు కొడతావా? ఆ పడవలో ఉండి ప్రభువారు ప్రజలకు స్వర్తమానం అందించాడు. బిడా, ఒక్కసారి మీరు గమనించండి. దుఃఖంలో ఉన్న ఈ కుటుంబమే, ఈ కుటుంబమే, నీడను కోల్పోయిన ఈ కుటుంబమే ఈ చిన్న పడవను మీకు ఇచ్చింది. ఈ చిన్న పడవను మీకు ఇచ్చింది. సత్యాన్ని నమ్మండి. సర్వశరీరుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సృష్టికర్త ఇక్కడికి వచ్చి వర్తమానం అందిస్తున్నప్పుడు, గ్రామమా ఆయన మాటలు వినడానికి రండి అని ఈ చిన్న పడవను ఏర్పాటు చేశారండి.
ఇంకెవరు దొరకలేదా అనలేదు. బాధల్లో ఉన్న మేమేనా ఈ పని చేసేది అనలేదు. మా పడవను వాడుకోండి, మా ఇంటిని వాడుకోండి, మా భారాన్ని వాడుకోండి, ప్రభు కొరకు నిలబడి సువర్తమానాన్ని అందించండి అని దైవజనులను ప్రేరేపించారు. బ్రతికున్న మనకు చనిపోయిన వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. బ్రతికున్న నీ బాధ్యత ఏంటి? దిగులు పడుతున్నాడు, పడవనిచ్చేశాడు. పడవనిచ్చిన తర్వాత అంటున్నాడు, ఆయన బోధలు విన్న తర్వాత, ఆయన మాటల మీద నమ్మకం కలిగిన తర్వాత ఆయన ఒక్క మాట చెప్పాడు, పేతురు కాస్త లోపలికి నడిపోయా, కాస్త లోతుగరా, వలవై. ఆయన అంటాడు, రాత్రంతా కష్టపడినా ఒక్క చేప కూడా దొరకలేదు. నీ మాట ప్రకారంగా నేను వల వేస్తాను. అతడు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టాడు అని ఉంది. వినండి, ఇన్నాళ్ళు ఆయన మాట వినలా, ఇన్నాళ్ళు వినలా. ఈ రాత్రి నేను ఒక్క మాట అడుగుతున్నా, ఈ ఒక్క మాట అయినా గ్రామస్తులారా, ఈ ఒక్క మాట అయినా ప్రయాసపడి భారము మోయిచున్న ఓ సహోదరుడా సహోదరి, నా యేసయ్య దగ్గరకు రా. నీవు నీ ఇంటి వారు రక్షణ పొందే గడియ ఇది. దేవుడు నిన్ను ఆదుకునే సమయం ఇది. దేవుడు నిన్ను అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలకు వారసుడిగా మార్చే వేళ ఇది. నీ కష్టాలు తీర్చే సమయం, నీ కన్నీరు తుడిచే సమయం. దీన్ని వృధా చేసుకోవద్దు. కన్నులుండి చూసి చూడనట్లుగా దాటి వెళ్ళొద్దు. నా యేసయ్య నీ గ్రామానికి వచ్చాడు, నీ కొరకు ప్రకటిస్తా ఉన్నాడు, నీ కొరకు చేతులు చాపాడు. ఆయన వచ్చి నీ కొరకు నిలిచిన ఈ వేళ జార విడుచుకోవద్దు బిడ్డ. ఆయన దాటిపోక ముందే చేతులు చాపు. ఆయన దాటి వెళ్ళక ముందే, ఈ పరిచర్యను దాటి వెళ్ళక ముందే, యేసు నన్ను క్షమించయ్యా, నేను దుర్మార్గుడనే, నేను దౌర్భాగ్యుడనే, నేను దిగంబరుడనేనయ్యా, అక్రమంగా జీవించాను. రోత బ్రతికంతా మలినమంతా నా ఒంటి నిండా అంటుకుని ఉంది. నీ స్వరం విన్నానయ్యా ఈ రాత్రి, నన్ను క్షమించు ప్రభు. ఒక్కసారి నువ్వు ఆయన దగ్గరకు రాగలిగితే ఈ రాత్రి నీ బ్రతుకును అద్భుతంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు యేసయ్య. అద్భుతముగా, ఊహించిన దానికంటే ఉన్నతంగా చేయగలిగిన సమర్థుడు దేవుడు. దైవజనులు పగటి కాలంలో నాతో అన్నారు, నన్ను చూస్తే ఇతరులను అలా షేక్ చేసేవాడిని. మాట చాలు, ఓయ్ అంటే చాలు, గుండెలు పగిలి చచ్చేవాళ్ళు వాళ్ళు. కానీ ఈరోజు దేవుడు అదే గొంతును చావడానికి కాదు, బ్రతికించడానికి వాడుకుంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అదే స్వరాన్ని, ఆ గొంతుతో ప్రజలను భయభ్రాంతులు చేశాడు. కానీ ఈరోజు అదే స్వరాన్ని దేవుని మహిమ కొరకు దేవుడు వాడుకుంటున్నాడు. నీ బ్రతుకును మార్చడు, నీ స్థితిని మార్చగలడు. ఆయన తప్పకుండా మార్చగలిగిన సమర్థుడాయన. ఏమైనా చేయగలడు, స్థితినంతా మార్చగలడు. క్షమించండి. తన నామముకే మహిమంతా తెచ్చుకుందువు, నీ నామముకే మహిమంతా. మరలా ఏమైనా చేయగలడు, కథ మొత్తం. అన్న ఒక్క నిమిషం ఆగు.
మీకు అంత కోపమా? మైక్ ఇమ్మంటారు? మైక్ ఇస్తే బాగుపడతారు కదా. యేసయ్య 5,000 మందికి సువర్తమానం అందించింది గలిలయ సముద్రానికి ఆనుకొని ఉన్న బెత్సైదా ప్రాంతంలో ఒక చిన్న కొండ మీదనే. ఎంతమందికి బోధించాడు? 5,000 మందికి. బెత్సైదా అంటే అంత ప్రేమ ఆయనకే. ఓ హల్లెలూయా. ఏమైనా చేయగలవు. కథ అందామా, స్థితి అందామా? రెండోదేనా? స్థితినంతా మార్చగలవు, ఏమైనా చేయగలడు, స్థితినంతా మార్చగలడు, తన నామముకే మహిమంతా తెచ్చుకొందు, తన నామముకే మహిమంతా. స్తోత్రం కలుగును గాక. అమ్మా, నిజం చెప్తున్నాను, నేను యేసయ్య దగ్గరకు రాకమనుపు నేను ఒక దుర్మార్గుణ్ణి. జస్ట్ 2 మాటల్లో ముగిస్తా. నా మాటలు. నేను ఒక డ్యాన్స్ మాస్టర్ని, సాంఘిక నాటకాలకు డైరెక్టర్ని. జనాల సొమ్ము పీకు తిని జనాన్ని స్టేజ్ మీద ఎక్కి నాటకాలు ఆడించిన ఒక దౌర్భాగ్యుణ్ణి. నన్ను పంతులు గారు అంటారు. ప్రభు కొరకు ఎట్టి పరిస్థితుల్లో వస్తాను అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఉదయాన్నే చన్నీటి స్నానం చేసి బొట్టు పెట్టుకుంటే కానీ మా నాన్న బయటికి రాని నన్ను. బొట్టు పెట్టుకుంది బయటకు కనపడినిచ్చేవాడు కాదు. శివరాత్రికి మాకు ఉత్సవాలు జరుగుతాయి. మా తాతగారు వీరయోగి సజీవ సమాధి అయ్యాడు మా ఊరిలోనే. మాకు పెద్ద గుడి ఉంది. మా తాత పేరిట ఇప్పటికీ తిరునాళ్ళు జరుగుతూనే ఉంది. మా నాన్న ఏమన్నాడు యేసయ్య నమ్ముకున్నాక, రేయ్ అందరూ మనకు దండం పెడితే నువ్వేమో వాళ్ళకి దండం వాళ్ళ దేవుడు అన్న సంగతి తీసేయండి. కనపడ్డ వాళ్ళకల్లా అమ్మా వందనాలమ్మా, అన్నా వందనాలన్నా అనాలిగా. ఏమిరా, ఏం కోరుకున్నావురా? అందరు వచ్చి మనకు దండం పెడతారు, అయితే నువ్వేమో వాళ్ళకి దండం పెడతానంటావు. ఏం బ్రతుకురా నీ బ్రతుకు అన్నాడు మా నాన్న. నిజంగా మా ఇంటి నుండి నన్ను ఆయన కావాలంటే అయ్యగారు ఒక క్లూ ఇచ్చాడు, కానీ అది కూడా లేదు. సర్దుకొని పో అన్న, అది కూడా లేదు. ఉన్న బలంగా వెళ్ళిపో అంటే బైబిల్ గ్రంథాన్ని చేతబట్టుకొని 2 చంటి పిల్లలు, చిన్న పిల్లలు, ఏమీ లేదు, ఒట్టి చేతులతో దేవుని దర్శనం ప్రకారంగా గుంటూరు వచ్చాను. గుంటూరులో అద్దెకు అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా లేదు. ఇక నా స్థితి తెలుసుకోండి. అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా నా దగ్గర లేదు. దేవుడే దారి చూపించాడు. ఒక 4 రోజులు గడివిండి అయ్యా అని అడిగాను. అవకాశం ఇచ్చారు, జాయిన్ అయ్యాను. పరిచర్య చేసుకుంటూ అసలు ఒక వేదనకరమైన పరిస్థితి ఏంటంటే, సేవకులు మీటింగ్ పాంప్లెట్లు చేస్తారు కదా, వాటిని పంచడానికి నాకు ఇస్తే పంచినన్ని పంచేవాడిని. మిగిలి ఉంటే ఎప్పుడన్నా ఇంట్లో పుల్లలు తెచ్చుకోవడానికి లేనప్పుడు ఆ పాంప్లెట్లనే పుల్లలుగా మార్చి ఇట్లా వాటితో భోజనం వండి పిల్లలకు పెట్టిన దయనీయమైన స్థితి. యేసయ్యా నేను నమ్ముకుంటే నా గతిదా. గొంతులో ఒక్కడనే తిరుగుతూ రాత్రులు కన్నీటి పర్యంతమయ్యేవాడిని. చెప్పుకోవడానికి ఎవ్వరు లేరు. గుంటూరులో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. మనసు చంపుకొని ఒకరోజు ఒక సేవకుడిని, అంటే సెక్రటరీని అడిగాను, ఫెలోషిప్ సెక్రటరీని. ఆయన ఒక మాట అన్నాడు, ఇక్కడోళ్ళే పల్లెటూరు సేవ కొరకు దర్శనం వచ్చిపోతూ ఉంటే నువ్వు పల్లెటూరు నుంచి ఇక్కడికి వచ్చావా?
ఇక్కడంత అవకాశాలేమీ లేవు, వెళ్ళిపో, ఇక్కడ బ్రతకలేవు, కష్టం అన్నాడు. ఏ సేవకుడికి చెప్పాలో తెలియదు, ఎవరికి చెప్పాలో తెలియదు. నా పరిస్థితి దయనీయమైపోయింది. ఎన్నో రాత్రులు ఏడ్చుకుంటూ గడిపిన రాత్రుల్లో ఆహారానికి కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడ్డాం, కానీ ఆ టయానికి ఆహారం అందింది. పిల్లల్ని చాలా క్రిటికల్ పొజిషన్లో పోషించుకుంటూ వచ్చాను. దేవుడు ఒకదాని తర్వాత ఒకటి నన్ను పరీక్షించడం ప్రారంభించాడు. కొలిమిలో వేశాడు. అవమానాలు, నిందలు, వ్యతిరేకతలు, పోరాటాలు, సేవకుల నుండే ఎదురవుతున్న వ్యతిరేకతలు భయంకరంగా అనుభవించాను. చెప్పుకోవడానికి సమయం లేదు, కానీ ఎంత ఏడ్చానో, ఎంత విలపించానో ఆయనకి నాకే తెలుసు. కడుదీన స్థితి, చెప్పుకోలేని పరిస్థితి. చెప్పుకోవడానికి నా అన్న వాళ్ళు ఎవరు లేరు. గుంటూరులో ఒంటరిగా బ్రతకడం, ఇబ్బంది పాలైపోయాను. ప్రభువారు పిలిచాడు కదా, మాటలు బలపరుస్తూ ఉన్నాయి, వాక్యం బలపరుస్తుంది, కానీ పరిస్థితులు కళ్ళ ముందు అలా లేవు. వాక్యం చదివినప్పుడు బలం కలుగుతుంది, పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. ఎట్టకేలకు నన్ను నేను నిలదొక్కొని ప్రభువా నీ చిత్తం అనుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు చిన్నగా నేనున్న ఆ ఇంట పరిచర్యను స్టార్ట్ చేశాను. దేవుడి దర్శనంలో చూపించిన ఒక ఏరియాకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినప్పుడు వెళ్ళాను. చిన్నగా స్టార్ట్ చేశాను. ఆ స్థలంలో 100 రూపాయలే నా దగ్గర ఉన్నాయి. ఆ స్థలం కొనుమని చెప్తున్నాడు యేసయ్య. 100 రూపాయలు ఉన్నాయి. ఏం చేయాలో తెలియదు. అన్న ఈ 100 ఉంచండి, ఆ స్థలం దేవునికి కావాలంట. నవ్వారు. చాలా తేలిగ్గా మాట్లాడారు. ఎట్టకేలకు తట్టుకొని సమస్తాన్ని దేవుడు సమకూర్చాడు. అలానే ప్రారంభించి పరిచర్య స్టార్ట్ చేసి దీన స్థితిలో, దిక్కులేని స్థితిలో ఉన్న నన్ను నా దేవుడే దిక్కై ఆకలితో అలమటిస్తూ బిడ్డలను చాలా కడు స్థితిలో చూస్తున్న నన్ను దేవుడు దగ్గరుండి పోషించి సమస్తాన్ని సమకూర్చి ఈరోజు గుంటూరులోనే 3 మందిరాలు కట్టించాడని దేవుడు. ఈ రోజుకి నాకు ఇల్లు లేదు తెలుసా మీకు? ఇప్పటికీ అద్దె. కానీ ప్రతి మందిరం దగ్గర సేవకులు ఉండడానికి ఏర్పాట్లు చేశాను. ఒక రూము, చక్కగా కిచెను, వాష్రూమ్ అన్ని ఏర్పాట్లు చేశాను. ఇన్ కేస్ ఇక ఇస్తే జాయిన్ అవుతాం, లేకపోతే స్థితిని మార్చాడండి. నా స్థితిని అనేకులకు దీవెనకరంగా చేశాడండి. ఈరోజు నేను కొన్ని పుస్తకాలు రాయడం జరిగింది. ఆ పుస్తకాల ద్వారా అనేక ప్రాంతాల్లో సువార్తమానం అందించడానికి పిలువబడ్డాను. అట్లాగా దేవుడు వాడుకుంటూ ఈరోజు చక్కగా తన పరిచర్యలో మరలా ఈరోజు మీ మధ్యకు రావడానికి, ఇతరులకు దండం పెట్టాల్సిన పరిస్థితి వచ్చిన మా నాన్న తేలిగ్గా మాట్లాడిన ఆ స్థితిలో నుంచి దేవుడు అద్భుతంగా నన్ను లేవనెత్తి మీ అందరి ఆశీస్సులు పొందుకునేవాడిగా చేశాడు. ఎందుకంటే ఏం కావాలి? నా స్థితిని మార్చినవాడు మీ స్థితిని మార్చడా? గ్రామమా, నా స్థితిని మార్చినవాడు మీ స్థితిని మారుస్తాడు. నా పరిస్థితులను చక్కబరిచినవాడు మీ పరిస్థితులను మారుస్తాడు. పేతురు పరిస్థితిని చక్కబరిచినవాడు విస్తారమైన ఫలాలు, విస్తారమైన చేపలు, ఎన్నడూ చూడనండి అద్భుతమైన చేపలు అతని జీవితానికి దేవుడు అనుగ్రహించి అతని కన్నీరు, దుఃఖాన్ని తొలగించిన దేవుడు ఈ గ్రామాన్ని కూడా ప్రేమించాడు. ఇప్పటికైనా నువ్వు సత్యాన్ని తెలుసుకొని సమాధాన సంబంధమైన సంగతులు యేసయ్య దగ్గర ఉన్నాయని గుర్తించకపోతే నీ జీవితములో చెప్పుకోలేనంత విస్తారమైనటువంటి శోధన నువ్వు కోరుకొని ఆహ్వానించిన దాంతో సమానమవుతుంది. సహోదరుడా, కాలదన్నుకోవద్దు రక్షణను, కాలదన్నుకోవద్దు ఈ అద్భుతమైన స్వర్తమానాన్ని. ఈయన సజీవుడు, ఈయన స్థితిని మార్చేవాడు, నీ స్థితిని ఉన్నతంగా చేయగలిగిన వాడు, అద్భుతముగా
ఆశీర్వదించగలిగిన వాడు, పాపము నుంచి పవిత్రపరచగలిగిన ఏకైక దేవుడు. ప్రతి పాపమును కడిగి మనుషులను పరిశుద్ధపరచగలిగిన సర్వాధికారము కలిగిన దేవుడే నేను ప్రకటిస్తున్న యేసు. ఇన్నాళ్ళు ఏవేవో నమ్ముకున్నావు, ఇన్నాళ్ళు ఏవేవో ఆశ్రయంగా కొలిచావు, ఆరాధించావు. ప్రియుడా, ఒక్కసారి ఇటువైపు చూడు. ఈయన నీ కొరకు ప్రాణం పెట్టి, నిన్ను ప్రేమించి, నీ కొరకు తన రక్తమంతా చిందించి, నువ్వెంత ఘోర పాపముగా జీవిస్తున్నా, ఆయనను నువ్వెంత అవమానపరిచి మాట్లాడినా, ఆయనను ఎంత తక్కువ చేసి మాట్లాడినా, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టే సమయంలో అంటున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరయ్యా, ఏం మాట్లాడుతున్నారో వీరికి తెలియదయ్యా, దైవమా వీరిని క్షమించయ్యా అంటూ కలువరి శిలువలో నీ కొరకు క్షమాభిక్ష పెట్టిన నా దేవుడు నిన్ను క్షమించడానికి నేడు కూడా సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చులకనగా మాట్లాడావేమో, నువ్వు తేలిగ్గా ఆయన్ను తీసవతల పడేయడానికి ప్రయత్నం చేసావేమో, ఆ దేవుడు మా దేవుడు కాదని ఆయనను నిర్లక్ష్యం చేసావేమో, ఆయనను అవమానకరంగా మాట్లాడేవేమో. ఒక్కసారి ఆయన వైపు తిరిగి చూడు. నీ ఘోరమైన బ్రతుకును, నీచమైన బ్రతుకును, రోత బ్రతుకును, పాపిష్టి బ్రతుకును తన ఉచితమైన కృపతో కడిగి పరిశుద్ధపరచడానికి నా దేవుడు చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడు. బెత్సైదా వార్లారా, ఈ కాలనీ వాస్తవ్యులారా, నా దేవుడు నిన్నే ఈ రాత్రి ప్రేమించి పిలుస్తున్న రాత్రి. త్రోసివేయద్దయ్యా, తమ్ముళ్ళు త్రోసివేయకండి, దాటి వేయకండి, తోలివేయకండి, నాది కాదని తొలగిపోకండి. నిన్ను ప్రేమించి నా దేవుడు వచ్చిన అద్భుతమైన ఈ గడియలను దుర్వినియోగం చేసుకోవద్దు. ఆయన పిలిచి 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 ఆయన దాటి వెళ్ళిపోతే, ఆ తర్వాత నువ్వు గుండెలు బాదుకొని అరిచినా నీవు రక్షించబడ్డానికి, జ్యేష్ఠత్వాన్ని పొందడానికి సమయం ఉండదేమో. ఇదే అద్భుతమైన సమయం కావచ్చు సహోదరుడా, ఇదే నీ మనసును మార్చుకునే వేళ కావచ్చు ప్రియ సహోదరి. ఈయన సజీవుడు, ఈయన నీ పాపములు క్షమించి నీకు పుణ్యాన్ని, మోక్షాన్ని ప్రాప్తించగలిగిన వాడు ఆయన. గుర్తించి రాత్రైనా, గుర్తించి రాత్రైనా నా యేసయ్య ప్రేమ పలుకులు విని ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకోవా. ఎందరినో నమ్ముకున్నావు, ఏం ప్రయోజనాన్ని పొందగలిగావు? ఒక్కసారి ఆలోచించి, ఒక్కసారి ఆలోచించి. దయచేసి బిడ్డలారా, లేచి నిలబడదామా? లేచి నిలబడదామా? ఒక్క నిమిషం. ప్రేమించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఈయన్ని కాదనుకుని ఎందరినో నమ్మావు, ఏవేవో ఆశ్రయించావు, ఎవరి మీదనో మనసు కలిగి ఉన్నావు, మనుషులు కూడా